వెరీ రేర్గా ఇలాంటి అంశాల మీద మనం దృష్టి నిలపడం చూస్తూ ఉంటుంటాం. కమ్యూన్ 2026 గురించి ఒక నెల కిందట నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీంట్లో ఒక సెషన్ తీసుకోవాలి అన్నారు. అంతకు మించి నాకు వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అబౌట్ కమ్యూన్ 2026 లేకపోతే ఈ టాపిక్ ఎందుకుంది, ఈజ్ ఇట్ పార్ట్ ఆఫ్ ఏ లార్జర్ డిస్కషన్స్ ఆన్ దిస్ ఎక్స్క్లూజివ్ టాపిక్, నా టాపిక్ వన్ ఆఫ్ ద టాపిక్సా, లేకపోతే వాట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్, ఇవి మధ్యలో మాకు ఒక ఆయన ఉన్నారు, ఆనంద్ గారిని నాకు అటాచ్ చేశారు. సో ఐ వాజ్ షూటింగ్ సో మెనీ క్వశ్చన్స్ అన్న. ఆయన అడుగుతా ఉన్నాను దీనికి సంబంధించిన వివరాలు. ఐ మెట్ విత్ సైలెన్స్. ఆయన ఏమీ దానికి రిప్లై ఇవ్వలేదు. నాకు ఇప్పుడే తెలిసిన సమాచారం ఏంటంటే నా యొక్క స్లేట్ క్లీన్గా ఉండాలి ఇక్కడికి వచ్చేటప్పుడు. నేను అలాగా అని సిద్ధపడి కాకుండా మరి దేవుడు నాకు ఎలాంటి తలంపులు ఇచ్చాడో వాటిని మీతో పంచుకోవడానికి నేను సిద్ధపడాలి అనే ఆలోచనతోటి ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వలేదని తెలిసింది. సో ఐఎమ్ టోటలీ హ్యాపీ ఫర్ దట్ సినారియో. ఈ యొక్క అంశాన్ని గురించి కేరింగ్ ఫర్ ది ఏజ్డ్ అనేటువంటి అంశము నేటి సమకాలీన సమాజంలో పరిస్థితుల్లో చాలా ప్రాముఖ్యమైనది. మన దేశ వయస్సుకి సంబంధించి జనాభా వయస్సు మారుతున్న ముఖ చిత్రాన్ని పరిస్థితుల దృష్ట్యా సంఘం ఆధ్యాత్మిక జీవనాన్ని బట్టి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటారు కదా, అంటే అత్యవసర పరిస్థితిని సూచిస్తున్న సమయంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ యొక్క అంశము మోస్ట్ అప్రోప్రియేట్ టైం, చాలా క్రూషియల్ టైంలో మనం దీని గురించి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తున్నందుకు నేను చాలా సంతోషపడతా ఉంటున్నాను. అంటే ఒక దేశంలోని ప్రజలు, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు, కుటుంబాల్లో ఉన్నటువంటి సభ్యులు కానీ వాళ్ళు పెద్దలైన వారి పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి. అది కృతజ్ఞత అవ్వచ్చు, గౌరవం అవ్వచ్చు, లేక వాడి యొక్క నైతిక బాధ్యత అవ్వచ్చు, లేకపోతే అది దేవుని పట్ల చూపెట్టే విధేయతని ఎలా ప్రతిబింబిస్తుంది అనే విషయం కావచ్చు. పెద్దల బాగోగులు, వారి యొక్క మంచి చెడ్డలు, ఇవన్నీ కూడా కుటుంబం యొక్క పాత్ర ఏంటి అనేటువంటి విషయాల్ని కూలంకషంగా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. 2050 అంటే ఇంకొక 25 సంవత్సరాలు గడిస్తే కళ్ళు మూసుకుంటే అయిపోతాయి కదా. 2 decades చాలా ఫాస్ట్గా అయిపోతాయి. భారతదేశం ఒక మనం ఊహించని ముఖ చిత్రాన్ని కలిగి ఉండబోతా ఉంది. భారతదేశంలో జనాభా యొక్క వయస్సు ముఖ చిత్రాన్ని గురించి నేను మాట్లాడుతూ ఉంటున్నాను. ఈ యొక్క అంశాన్ని, పెద్దల యొక్క బాగోగుల అంశాన్ని 2 యాంగిల్స్లో నేను ఈరోజు చూడడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది మన దేశ పరిస్థితి. భారతదేశంలో పెద్దవాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది, దానివలన ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఏంటి అనేది ముందు మన సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది నాణానికి ఒక వైపు. దాన్ని అర్థం చేసుకున్న తర్వాత సంఘముగా, ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా, ఒక కుటుంబ సభ్యునిగా ఆ యొక్క పరిస్థితులకి మనం ఎలా ప్రతిస్పందించాలి అనేది 2వ యాంగిల్. సో ఈ 2 దృక్పథాలని ఈ సమయంలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. అయితే నేను ఈ సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు మనము రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎంతవరకు మన చుట్టూ జరుగుతున్న పరిస్థితుల పట్ల
అవగాహన ఉంది అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నెక్స్ట్ స్లైడ్లో నేను చూపెట్టేటువంటి పదాలని ఎంతమంది విన్నారు, ఒకవేళ వింటే దాని అర్థం ఏంటి, కొంచెం ఒక 2 to 5 minutes ఒక ఇంటరాక్టివ్ సెషన్లా కలిగిద్దాం. రైట్, నేను కొన్ని పదాలు చూపిస్తున్నా. చెకింగ్ అవర్ కంపాస్, మనం ఏ దిశలో ఉన్నాము, మన అవగాహన ఏ మేరకు ఉంది ఈ ప్రయాణంలో అని చూస్తే ఎంతమంది సిల్వర్ ఇండియా అన్న పేరు విన్నారు? నో వన్. సిల్వర్ ఎకానమీ, వెండి ధరలు కూడా పెరిగిపోతున్నాయి కదా, బంగారు షాప్ లాగా వెండి ఉంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మెటల్, సిల్వర్ కదా. ఆర్థిక రంగంలో సిల్వర్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నారు బయట. ఇఫ్ యు రీడ్ ఎనీ ఫైనాన్షియల్ మ్యాగజైన్స్ ఈ టర్మ్స్ కనబడతా ఉంటాయి. ఓకే, జీరియాట్రిక్స్ అనే పదం ఎంతమంది విన్నారు? 1 2 3 5. యా, వాట్ ఈస్ జీరియాట్రిక్స్? ఓల్డ్ పీపుల్కి. దీనికి ఆపోజిట్ మనకి బాగా సుపరిచితమైంది పీడియాట్రిక్స్ కదా. చిన్నపిల్లల బాగోగుల్ని చూసేది పీడియాట్రిక్స్. అంటే పెద్దవాళ్ళ ఆరోగ్యాన్ని సంబంధించి చూసేటువంటిది జీరియాట్రిక్స్ అంటారు. ఓకే, సో వీటి గురించి మరింతగా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. డెమోగ్రాఫిక్ పిల్లర్, ఈ మాట ఎప్పుడైనా విన్నారా? ఓకే, ఎన్పిహెచ్సిఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి చాలా రోజులు అయిపోయింది, ఆ స్టేజ్లో ఎవరు లేరు అనుకుంటా కదా. ఎన్పిహెచ్సిఈ, ఎండబ్ల్యూపిఎస్ యాక్ట్, సేజ్, సేక్రెడ్, ఆయుష్మాన్ వే, వందన కార్డ్. ఓకే, సో ఈ టర్మినాలజీస్ మనం ఎప్పుడు వినలేదు, ఎక్సెప్ట్ ద వర్డ్ జీరియాట్రిక్స్ తప్పించి మిగిలిన పదాలు మనకి అంతగా తెలియలేదు. చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇది భారతదేశంలో మాట్లాడుతున్న విషయాలు ఇవి. అంటే మనం స్పిరిచువల్గా ఎంత ఎదిగిపోతున్నామంటే మన చుట్టూ ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో మనకు అర్థం కావటం లేదు కదా. మన దేశం దేని గురించి ఆలోచిస్తుంది, మన దేశం ఎలాంటి ప్రణాళికలు వేస్తుంది, మన దేశం దేనికోసం సిద్ధపడుతుంది, మన పాలకులు దేని గురించి ఆలోచిస్తున్నారు అనేటువంటివి ఇవన్నీ పార్లమెంట్లో చర్చలు జరుగుతున్నాయి, న్యూస్ పేపర్స్లో వస్తున్నాయి. కానీ మనం రీల్స్ చూడడంలో చాలా బిజీగా ఉంటుంటాం కదా. జనరల్ నాలెడ్జ్, అవేర్నెస్, వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్, మన దేశంలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోకుండా చాలాసార్లు ఉంటా ఉన్నాం. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పారామీటర్స్. సరే, బైబిల్ ఏం చెప్తుంది? పోనీ భారతదేశంలోని నాయకులు ఏం మాట్లాడుతున్నారు, ఆర్థికవేత్తలు ఏం మాట్లాడుతున్నారు పక్కన పెట్టేస్తే, పెద్దవాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఏమన్నా రిఫరెన్స్లు మీకు జ్ఞాపకం ఉన్నాయి? మీకు సడన్గా ఇంతసేపు మాట్లాడినప్పుడు స్ఫురించినవి ఏమన్నా చెప్తారా? ఎఫ్ఎస్సి పత్రికలో చెప్పండి కదా అమ్మా. తల్లిదండ్రులను సన్మానించము. వెరీ గుడ్. ఇంకా గట్టిగా చెప్పండి, వినపట్టలేదు. తిమోతి పత్రికలో వృద్ధుల గురించి. ఇంకెవరన్నా వేరే వాళ్ళు? వృద్ధాప్యంలో వాళ్ళని విడిచిపెట్టద్దు. వాట్ ఎల్స్? తల్లిదండ్రులను చూడని వాని కన్నుల్ని లోయకాకులు పీకుతాయి. ఓకే,
సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది స్క్రిప్చర్స్ వి రిమెంబర్, రైట్. అయితే వాటి భావం అంటే ఆ యొక్క వచనాల యొక్క భావం ఏంటి, పెద్దలని వాళ్ళ బాగోగులకి సంబంధించి వాళ్ళని ఎలా మన్నించాలి, వాళ్ళని ఎలా ఆదరించాలి అనేటువంటి ప్రిన్సిపల్స్ వాక్యంలో ఏమున్నాయి అనేది కూడా మనం తెలుసుకోవడం ప్రాముఖ్యమైంది. సో అందుకనే ఈ రెండు కోణాల నుంచి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇందాక నేను సిల్వర్ ఎకానమీ, సిల్వర్ అనే మాటని ఉపయోగించాను. ఇప్పుడు ఇంకో పదాన్ని చెప్తున్నాను, సిల్వర్ సునామీ అంటాం. దీనికి 4 గ్రాఫ్స్ బొమ్మలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా మీరు గమనించండి. ఒకటి 1950 అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి దినాల్లో భారతదేశం జనాభా యొక్క వయస్సు ముఖ చిత్రం, అంటే జనాభాలో వయస్సు రీత్యా ఎలా ఉన్నారు అనేటువంటిది మనం చూస్తే అక్కడ మనం మొదటి గ్రాఫ్లో చూస్తాము. రెండవది ఒక 40 సంవత్సరాలు ఒక తరం గడిచిన తర్వాత 1990లో భారతదేశం యొక్క జనాభా వయస్సు ఎలా ఉంది అనేది మనం చూసాము. మూడవది ఇప్పుడు నువ్వు నేను బ్రతుకుతున్న భారతదేశంలో 2025 to 2030లో ఉండేటువంటి కరెంట్ స్టేట్ సమకాలీన భారతదేశ ముఖ చిత్రం 2050 యొక్క ప్రొజెక్షను ఆ చివరి గ్రాఫ్ చూపిస్తూ ఉంది. సాధారణంగా డెమోగ్రఫీ అంటే ప్రజలు, జియోగ్రఫీ అంటే భౌగోళిక సరిహద్దులు కదా, డెమోగ్రఫీ అంటే వయసు యొక్క సరిహద్దులు. ఏ వయసులు ఏ దశల్లో ఉన్నారు ప్రజల జనాభాలో 100 కోట్ల మంది ఉంటే 100 కోట్లలో 20 సంవత్సరాల వాళ్ళు ఎంతమంది, 20 నుంచి 30 సంవత్సరాలు, 30 నుంచి 50 సంవత్సరాలు, 60కి పైచిలుకు. సో డెమోగ్రఫీ అంటే వయసు రీత్యా భారతదేశం యొక్క ముఖ చిత్రం. ఇది ఒక క్లాసిక్ పిక్చర్, దాన్ని పిరమిడ్ అంటారు. దాదాపు అన్ని దేశాల్లో కూడా ఇలాంటి ముఖ చిత్రం కనపడుతుంది. అంటే జననాల రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే అలాగా వయసు పెరిగే కొద్దీ మరణాలు సంభవిస్తూ ఉంటుంటాయి. పైకి వెళ్ళిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో అందరూ కూడా మరణిస్తారు. సో దాన్ని పిరమిడ్ అంటారు, డెమోగ్రాఫిక్లో పిరమిడ్ స్ట్రక్చర్ అంటారు. ఇది సర్వసాధారణంగా అన్ని చోట్ల కనపడేటువంటిది. అయితే మీరు 1950లో అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తొలి దినాల్లో హై ఇన్ఫెంట్ మోర్టాలిటీ అంటే అధిక శిశు మరణాలు, పుట్టిన తర్వాత పిల్లలు పోలియో కానివ్వండి, ధనుర్వాతం కానివ్వండి, రకరకాల కారణాల చేత అధికంగా శిశువు మరణాలు ఉండేవి, చనిపోతూ ఉండేవారు పిల్లలు. సో బర్త్ రేట్ చాలా ఎక్కువ మంది ఉండేది, ఎక్కువ మంది పిల్లలు పుడతా ఉండేవారు. ఒక్కొక్క కుటుంబానికి 6, 7, 9 మంది పిల్లలు ఉండేవాళ్ళు. కానీ వాడు బతికి బట్టగట్టి మనుగడ సాగించేది చాలా తక్కువగా ఉండేవాడు అనమాట. మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉండేది. అలాగే మరి పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా నాకు బాగా తెలుసు, చిన్నప్పుడు పలానా అంకుల్ చనిపోయారు. అరే ఆయన చనిపోయారా, ఏంటి ఆయన వయసు ఎంత అంటే 62 సంవత్సరాలు, రిటైర్ అయ్యి 2 ఏళ్ళు అయింది, రిటైర్ అయ్యి 3 ఏళ్ళు అయింది, అలా అనుకునేవాళ్ళు మా చిన్నతనంలో. అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత చాలామంది 65 చూసేవాళ్ళు కాదు, అరౌండ్ 60స్కే చనిపోతూ ఉండేవారు. సో ఎర్లీ అనమాట, ఎర్లీగా వాళ్ళ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా తక్కువగా ఉండేది, హై మోర్టాలిటీ రేట్ ఉండేది. అందుకని ఆ గ్రాఫ్ ఇలా స్టీప్గా ఒక ట్రయాంగిల్ లాగా, పిరమిడ్ లాగా ఉండేది. అయితే మనకి 1990స్కి వచ్చేటప్పటికి మనం శిశు మరణాలని చాలా వరకు నియంత్రించగలిగాం మెడికల్ అడ్వాన్స్మెంట్స్ని బట్టి. సో అందుకని ఏమైందంటే డిక్రీజ్డ్ ఇన్ఫెంట్ మోర్టాలిటీ,
పిల్లల మరణాలు తక్కువైపోయినాయి. అప్పుడేమైంది, పిల్లల నంబరు, బతికిన వాళ్ళ నంబరు పెరిగిపోతూ ఉంది. అర్థమైన హై బర్త్ రేట్. సో అప్పటి రోజుల్లో నాయకులు గమనించారు, అరే పిల్లలు ఒక్కొక్కళ్ళు 5-6 కంటా ఉన్నారు, వీళ్ళు 5 ఆరోగ్యంగా ఉంటా ఉన్నారు, ఇలా ఉంటే ప్రపంచ జనాభాలో భారతదేశం నంబర్ 1 అవుతుంది, మన దేశమేమో వైశాల్యంలో తక్కువ, జనాభా ఎక్కువ అయిపోతుంది. అందుకని ఏం చేశారు, కుటుంబ నియంత్రణ కదా. మా చిన్నప్పుడు ఏదైనా మూవీకి వెళ్తే కూడా ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేది కదా, మేమిద్దరము, మాకిద్దరు లేకపోతే ముగ్గురు, 2 లేక 3 అని ఒక పెద్ద ట్రయాంగిల్ షేప్ వచ్చేది. చాలా మొరటుగా చెప్పేవాళ్ళు, నిరోధ్ వాడండి అని. అట్లాంటి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోయాడు తల్లిదండ్రులు. అరే కళ్ళు మూసుకొని రా, లేకపోతే పక్కకు తిరగండి రా అంటుండేవారు అనమాట. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అడ్వర్టైజ్మెంట్స్ చాలా ఎంబరాసింగ్గా ఉండేవి అన్నమాట. కానీ గవర్నమెంటు ఎంత రిగరస్గా చేసిందంటే, ఒకానొక టైంలో రోడ్డు మీద ఎవడన్నా కనబడితే వాడికి పెళ్ళయిందా లేదా అని కూడా ఆలోచించలేదు, వాడిని వ్యాన్లో ఎక్కించుకొని వెళ్ళిపోయి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసిన రోజులు ఉన్నాయి కదా. ఎమర్జెన్సీ సంజయ్ గాంధీ పీరియడ్ అంటారు, డార్క్ పీరియడ్ అంటారు. సో దట్ వాజ్ ది కైండ్ ఆఫ్ ఫియర్ గవర్నమెంట్కి. అదా ఎట్లయినా సరే ఈ యొక్క సంఖ్యని తగ్గించాలి, ఎందుకంటే చాలా హై బర్త్ రేట్ అయిపోయింది. అక్కడ నంబర్ చూడండి కింద, ఆ పిల్లల సంఖ్య ఎక్కువైపోతుంది. సో దాన్ని బట్టి ఏమైపోయింది, 2000లోకి వచ్చేటప్పటికి మనకి వీ కుడ్ కంట్రోల్ ద బర్త్ రేట్, బట్ లివింగ్ పీపుల్ ఉన్నారు, యంగ్ పీపుల్. సో వీ వర్ టేకింగ్ ప్రౌడ్. 2000లో వాట్ ఈస్ ద స్లోగన్, యంగ్ ఇండియా, గోల్డెన్ ఇండియా. ప్రపంచంలో 170-180 దేశాలుంటే అత్యధికమైన యవనస్తులున్న దేశం ఎవరు? భారతదేశం, రైట్? సో దట్ ఈస్ ద సీన్. సో డెవలపింగ్ ట్రాన్సిషన్లో మనం బై 2000 నంబర్ ఆఫ్ యంగ్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్, మరి అదృష్టరీత్యా మనకు ఐటీ సెక్టర్ రావడంతో మోస్ట్ ఆఫ్ దెమ్ గాట్ ఎంప్లాయ్మెంట్. ఆ యంగ్ పీపుల్ అందరినీ కూడా అకామిడేట్ చేయగలిగింది. సో టుడే ఈజ్ అట్ 2025, 2000 నుంచి 25కి వచ్చేటప్పటికి 25 సంవత్సరాలు అయినాయి. అప్పుడు 2000 సంవత్సరంలో 20 ఏళ్ళు 22 ఏళ్ళ వాళ్ళు ఇప్పటికి ఎంత ఉంది వయసు? సింపుల్ అర్థమెటిక్స్ అండి, 35-40కి వచ్చారు, అంటే మిడిల్ ఏజ్కి వచ్చారు. అదే ఇప్పుడు 2025లో భారతదేశం ముఖ చిత్రం ఏంటి? నడి వయస్కులు 35+ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సిగ్నిఫికెంట్ నంబర్. సో మీరు 2050 ఇంకో 25 ఇయర్స్లో ఏమవుతారు? 35 + 25 సీనియర్ సిటిజన్స్ అవుతారు. అదేనా? ఇప్పుడు భారతదేశము మధ్య వయస్కుల్లాగా ఉన్నారు. ఈ టైంలో మీరు గమనించండి, 2025లో పైన అవి చాలా పెద్దగా ఉన్నాయి. ఏమవుతుంది? ఇంప్రూవ్డ్ మెడికల్ ఫెసిలిటీస్ తోటి 30-40 ఏళ్లకే డయాబెటిక్ బీపీలు వచ్చినా వీ లెర్న్ టు మేనేజ్ దీస్ న్యూసెన్స్ అన్నమాట. ఈ డయాబెటిక్ని, బీపీని ఎలా చేసుకోవాలి, థైరాయిడ్ని ఎలాగా కంట్రోల్ చేసుకోవాలి, రకరకాలైన ఆర్థరైటిక్ పెయిన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అర్థమైంది. సో అందుకని ఏమవుతుంది, మన యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంతకెళ్ళింది? డూ యూ నో వాట్ ఈస్ మై ఏజ్? I am 65. I am very happy and proud to declare my age. రైట్? కానీ చాలాసార్లు అంటే నేనేం రంగేసుకోలేదు. ఇది జెనెటిక్గా మై ఫాదర్ హ్యాస్ బ్లాక్ హెయిర్, ఐ ఆల్సో హ్యావ్ బ్లాక్ హెయిర్, జస్ట్ మై ముస్టాచ్ అండ్
కానీ బైబిల్లో ఇంకో వచనం ఉంది, నరసింహ వెంట్రుకలు సొగసైన కిరీటం అని. అప్పుడు మాట్లాడతాలే దాని గురించి, అదైనా. సో కాబట్టి పీపుల్ ఆర్ నా సీనియర్స్, నేను పనిచేసిన నా బాస్లు, ఇంజనీరింగ్ చీఫ్స్ 70 క్రాస్ అయినాయి. దే ఆర్ క్వైట్ హెల్దీ. నాకు వాకింగ్లో కనపడతా ఉంటుంటారు. అంటే వాట్ డస్ ఇట్ సే? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది భారతదేశంలో చాలా పెరిగింది. అందుకని ఇదివరకు మీరు 1950లో చూడండి, జస్ట్ వన్ స్మాల్ టిప్ లాగా ఉంది. అదే 2050లోకి వచ్చేటప్పుడు పెద్ద ట్రయాంగిల్లా కనబడతా ఉంది హారిజాంటల్గా. అంటే 80+ వాళ్ళు చాలామంది వస్తూ ఉన్నారు. సో ఇక్కడ సునామీ అన్నాను, వేవ్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఆ వేవ్ ఇట్లా వెళ్తూ ఉంది. అంటే ఈ పెద్ద బల్జ్ అంతా ఇక్కడికి వస్తుంది, సునామీ అంటారు. అంటే పెద్దవాళ్ళు అధికంగా ఉండబోతా ఉన్నారు. ఇంకొక 20 ఇయర్స్లో భారతదేశం యొక్క ముఖ చిత్రం మారిపోతా ఉంది. ఒకప్పుడు పిరమిడ్ లాగా ఉండేది, ఇప్పుడు ఒక టాల్ పిల్లర్. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇక్కడ మీకు హై బర్త్ రేట్ ఉంది, ఈ రోజుని లోవర్ బర్త్ రేట్. ఒకప్పుడు ఫ్యామిలీ క్లినిక్స్ ఉండేవి, ఫ్యామిలీ ప్లానింగ్ క్లినిక్స్ ఎక్కడ కనపట్లా. మా చిన్నప్పుడు ఉండి వీధికోటి కనపడతా ఉండేది, కుటుంబ నియంత్రణ కేంద్రం అని. బహుశా ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు, మాకు బాగా తెలుసు. ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్స్ ఉండేవి, అవన్నీ వ్యానిష్ అయిపోయినాయి. ఇప్పుడు ఏమొచ్చినాయి తెలుసా? ఫెర్టిలిటీ సెంటర్స్ వచ్చినాయి. పిల్లలు సంఖ్య, బర్త్ రేటు చాలా తగ్గిపోయింది. మాల్థస్ అని ఒక ఆయన థియరీ పెట్టాడు, ఏంటంటే జనాభా ఇలాగ పెరిగిపోతుందని. కానీ మారుతున్న సామాజిక పరిస్థితులను బట్టి మాల్థస్ థియరీ కంప్లీట్గా రివర్స్ అయిపోయింది, తప్పు అయిపోయింది కదా. భారతదేశ జనాభా ఇప్పుడు 160 కోట్లు, కానీ ఇంకొక 25-30 సంవత్సరాలు అయిన తర్వాత జనాభా తగ్గిపోయి మేబీ ఇట్ మే సెటిల్ డౌన్ అరౌండ్ 120-130 crores. ఎందుకంటే ఆ యొక్క బర్త్ రేట్స్ తగ్గిపోతూ ఉన్నాయి. నేను చర్చ్ ప్రేయర్లో మెంబర్ని, మా ఇంటర్సెసరీ ప్రేయర్ గ్రూప్లో. మా చర్చ్ కాంపోజిషన్ ఎలా ఉంటుందంటే, ఒక 200 మెంబర్స్ ఉంటే అందులో అబోవ్ 40 వాళ్ళు ఒక 15 మంది ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ బిలో 40 అనమాట. యంగ్ IT ఎంప్లాయీస్, మ్యారీడ్ పీపుల్. అయితే మా ప్రేయర్ లిస్ట్లో ఒక 20 నుంచి 30 పేర్లు ఉంటాయి. ఏంటో తెలుసా? దోస్ హూ ఆర్ వాంట్ టు బికమ్ పేరెంట్స్. ఇన్ఫర్టిలిటీ ఆ లిస్ట్ చూసినప్పుడు నాకు కళ్ళమట్టి నీళ్ళు వస్తూ ఉంటుంటాయి. పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ చిల్డ్రన్. దిస్ ఈజ్ ద సినారియో, ప్రజెంట్ సినారియో. పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నానికి నా కుమార్తె, నా కొడుకు, వాడికి ఒక్క పాపే, కానీ ఇంకొక సిబ్లింగ్ కావాలని అడాప్ట్ చేసుకోవాలనుకుంటే 5 years వెయిట్ చేసినా కానీ ఇంకా 1000-2000 నంబర్ ఉంది. కారా అని ఇట్ ఈస్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ విచ్ అలౌస్ అడాప్షన్. ఒకప్పుడు ఎట్లా పడితే అట్లా తీసుకోవచ్చు. పండిత్ రామాబాయి దగ్గరికి వెళ్ళి పిల్లల్ని తెచ్చుకునేవాళ్ళు. భారతదేశంలో ఇట్ ఈస్ ఇల్లీగల్. చైల్డ్ ట్రాఫికింగ్ కింద బుక్ చేస్తారు మనం. ఓన్లీ త్రూ దిస్ ఆర్గనైజేషన్ యూ కెన్ టేక్. కానీ ఈ రోజుని పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలన్నా కానీ 7 to 8 years వెయిట్ చేస్తేనే కానీ అడాప్షన్కి దొరకరు. దట్ ఈస్ ద గ్రిమ్ రియాలిటీ ఆఫ్ ఇండియా టుడే, రైట్? ఇప్పుడు ప్రతి 10 మంది పిక్చర్ ఎలా ఉందో ఒకసారి ఒక క్విక్గా చూపిస్తాను. గ్రాఫ్ చూపెట్టిన దానికంటే నంబర్స్ చూపిస్తే 1990లో ఇండియా పాపులేషన్ 87 crores, మిలియన్స్లో ఉంది, 87 crores. 2050లో ఇప్పుడు 146 కోట్లు. 2050లో 167 crores అవుతుంది. అయితే 65+ వాళ్ళు 3 crores అయితే 2050కి 25 crores 65+ ఏజ్ గ్రూప్ ఉంటారు. 50 అబౌవ్ని 65ని చూస్తే 37 + 25 అంటే
దాదాపు 25, 30, 60, 62 అవుట్ ఆఫ్ 167, 62 crores పైనే పెద్దవాళ్ళు. ఏంటి ఈ ఫిగర్స్ ఏం చెప్తున్నాయి? ఇది ఒక చిన్న కుటుంబానికి సంబంధించి కాదు, ఒక దేశానికి సంబంధించి కాదు. ఒక 10 మందిలో నెక్స్ట్ స్లైడ్ చూపిస్తాను. ఒక 10 పీపుల్ని తీసుకుంటే 2050లో ఆ లాస్ట్ ఫిగర్స్ చూడండి. 50 అబౌవ్ 2, 65 ప్లస్ 1.5 అంటే 3.7, 4. అంటే ప్రతి 10 మందిలో 4 పెద్దవాళ్ళు ఉంటారు. 20 సంవత్సరాల లోపళ్ళు కేవలము 2 లేక 3 ఉంటారు. అంకెలన్నీ పక్కన పెట్టేసేసి ఒక ఫ్యామిలీని తీసుకుందాం. ఒక భార్య భర్త, వాళ్ళకి 2 పిల్లలు. ఆ 2కి పెళ్ళిళ్ళు చేసి ఆడికి ఒక్కొక్క పిల్లాడు ఉన్నాడు. అంటే ఆ ఇంట్లో 2 పిల్లలు, 4 పెద్దవాళ్ళు. అంటే కూతురు కొడుకు అనుకోండి, కూతురు భర్త, కొడుకు భార్య, అంటే 4 పెద్దోళ్ళు, 2. వాళ్ళకి పైన వాళ్ళ తల్లిదండ్రులు ఒక 2, వీళ్ళ పైన ఇంకొక 2. అంటే ఒక 10 మంది ఉన్న కుటుంబంలో 4 వృద్ధులు ఉంటారు, 4 మామూలు మధ్య వయస్కులు ఉంటారు, 2 పిల్లలు ఉంటారు. ఇమాజిన్ చేయండి మీ ఫ్యామిలీని. మీ కుటుంబంలో ఒకడే పిల్లోడు, పైన 2. అంటే ఆ తల్లిదండ్రులు ఒక పిల్లోడిని చూసుకోవాలి, 2 పెద్దోళ్ళని చూసుకుంటూ ఉండాలి. చర్చ్కి రండి. చర్చ్కి వస్తే సండే స్కూల్లో ఓ 10 మంది పిల్లలు ఉంటారు అంతే. ఎక్కువ మంది ఎవరు ఉంటారు? అందరు సీనియర్ సిటిజన్స్ ఉంటారు. ఆ తర్వాత సగటు వయసు కలిగిన వాళ్ళు ఉంటారు. ఈ రోజుకి ఇంకొక 20 సంవత్సరాలకి మన యొక్క గృహాలు ఎలా మారుతాయి, మన సంఘాలు ఎలా మారుతాయి, మన సమాజం ఎలా మారుతుంది అనేది మనకు అర్థమవుతా ఉంది. సో దీన్ని ఆలోచన చేసి గవర్నమెంట్ ఏం చేస్తుంది? MWPS అంటారు. MWPS అనే మాటకి అర్థం ఏంటంటే మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్, MWPS, పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్. చట్టము ఒకదాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టాన్ని మరి ఎంతమందికి తెలుసో లేదో కానీ, ఈ చట్ట ప్రకారంగా తల్లిదండ్రులకి ఎలాంటి ఆదాయం లేనప్పుడు పిల్లలు కూడా చనిపోయారనుకోండి, ఒకడే కొడుకు, వాడు ఏదో యాక్సిడెంట్లో చనిపోయాడు, కానీ వాడికి మనవడు ఉన్నాడు. చట్టం ఏం చెప్తుందో తెలుసా? మనవడికి కూడా బాధ్యత ఉంది. ఎవరి గురించి? ఆ గ్రాండ్ పేరెంట్స్ గురించి, పేరెంట్స్ గురించి. వాళ్ళు పోషణ నిమిత్తము మొదట చట్టంలో 10,000కి తగ్గకుండా మ్యాక్సిమం క్యాప్ ఉంది. ఇప్పుడు రీసెంట్గా చేసిన అమెండ్మెంట్లో ఆ క్యాప్ తీసేశారు. తల్లిదండ్రుల బాధ్యత పిల్లలది, మనమల్ది. అంతేకాదు ఇంకోటి కూడా చేర్చారు అమెండ్మెంట్లో. బహుశా మీ ఆవిడ తల్లిదండ్రులు అనుకోండి, మా నాన్న కాదు కదా నేనెందుకు చూడాలి అంటారేమో. చట్టంలో ఏం చేశారంటే ఇన్లాస్ని కూడా యాడ్ చేశారు. మీ అత్త అయినా, మీ మామైనా, మీ నాన్న అయినా బాధ్యత పిల్లలది, మనవలది. అర్థమైందా? ఒకవేళ సాధారణంగా రిటైర్ అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు
పిల్లలకి ఆస్తిని రాసిచ్చేస్తారు. ఇల్లు ఒకడికి, పొలం ఒకడికి రాసిచ్చేసారు అనుకోండి. ఆస్తి వచ్చినంత వరకు ఒకలా ఉంటారు. ఆస్తి వచ్చిన తర్వాత వాడి బుద్ధులన్నీ బయటపడతాయి. వాడు సరిగ్గా చూడపోవచ్చు. అప్పుడేంటో తెలుసా, చట్టం ఏం చేసిందో తెలుసా, రివోక్ చేసే ఆర్డర్ ఇచ్చింది. అంటే నా కొడుకు నా కూతురు చూడటం లేదు కాబట్టి తిరిగి ఈ ఇల్లు నాకే వస్తుంది. అప్పుడు వాళ్ళు ఆ ఇల్లుని, ఆ పొలాన్ని స్వాధీనం చేసుకుంటే దాని మీద వచ్చే అద్దె, దాని మీద వచ్చే రాబడితోటో వాళ్ళు బతకొచ్చు. అర్థమైందా? అంటే గవర్నమెంటు పెద్దవాళ్ళ గురించి ఆలోచన చేస్తుంది. ఆయుష్మాన్ వే వందన అనేది 65+ ఆర్ 70+ అనుకుంటాం, వయసు పడిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇన్కమ్ తోటి సంబంధం లేకుండా ఫ్రీ మెడికల్ పర్ ఇయర్ పర్ ఫ్యామిలీ గవర్నమెంట్ ఇస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. అందులో ఎన్రోల్ అయితే రైట్, దిస్ ఈజ్ వాట్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ ఫర్ ఎల్డర్లీ పీపుల్. NPHCE, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ హెల్త్ కేర్ ఆఫ్ ద ఎల్డర్లీ. ఇది ఒక పాలసీ పేపర్. పాలసీ అంటే గవర్నమెంటు ఇలా చేయాలి, మా యొక్క ప్రణాళిక ఇది అని ఒక పాలసీ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంటు. ఆ పాలసీని బట్టి చట్టాలు వస్తాయి, జీవోలు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తాయి. సో ఈ పాలసీ పేపర్ని రిలీజ్ చేసింది గవర్నమెంట్. NPHCE అంటారు 2019లో. దీని ప్రకారంగా ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో హాస్పిటల్స్ ఉంటాయి. అందులో జీరియాట్రిక్ వార్డ్, పీడియాట్రిక్ వార్డ్ ఎట్లా ఉంటుందో, ఆర్థోపెడిక్ వార్డ్ ఎట్లా ఉంటుందో, సర్జరీకి సంబంధించిన వార్డ్ ఎట్లా ఉంటుందో అట్లా జీరియాట్రిక్ వార్డ్ని ఓపెన్ చేయాలి అనేది గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉంది. ఫేజ్డ్ వారీగా ప్లాన్స్లో డబ్బులు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో జీరియాట్రిక్ సెంటర్స్ పెడతా ఉంటారు. అలాగే జీరియాట్రిక్ క్లినిక్స్ పెడతారు. పబ్లిక్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎట్లనో అట్లా ప్రతి పట్టణంలో కూడా జీరియాట్రిక్ క్లినిక్స్ని ప్లాన్ చేస్తూ ఉంటున్నారు. సో సిల్వర్ సిటీస్ అంటారు. సిల్వర్ సిటీస్ అంటే పెద్దవాళ్ళు ప్రయాణం చేయడానికి హోటల్కి వెళ్ళేటప్పుడు మెట్లు ఉంటాయి, ఎలాగెక్కుతారు పైకి. సో విధిగా వాళ్ళు యాక్సెస్ ఇవ్వాలి. పెద్దవాళ్ళు ఎక్కడానికి వీల్ చైర్కి యాక్సెస్ ఇవ్వాలి, సిటీ బస్సులో ఎక్కడానికి, పబ్లిక్ ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకోవడానికి. సో అట్లాంటి సిటీస్ని, అంటే అలాంటి ఫెసిలిటీస్ని మ్యాండేటరీ చేస్తూ సిల్వర్ సిటీస్ని ట్రాన్స్పోర్ట్ కోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఏజ్ కేర్ ప్రోడక్ట్స్, ఇందాక నేను సేజ్ అని కొన్ని నేమ్స్ చెప్పాను. స్టార్టప్ కంపెనీస్ పెడతా ఉంటారు, ఔత్సాహికమైనటువంటి యవనస్తులు. ఓల్డ్ ఏజ్ పీపుల్కి సంబంధించిన గ్యాడ్జెట్స్ తయారు చేయడం. అంటే నన్ను మానిటర్ చేస్తూ ఉంటుంది, ఒక చిన్న చిప్ ఉంటుంది, నా షుగర్ లెవెల్స్ పడిపోతూ ఉన్నాయి, బహుశా నేను పడిపోతాను ఇంకొక 5 నిమిషాల్లో అన్నప్పుడు అది బీప్ ఇచ్చి నాకు, నా బంధువులకి, నా సన్నిహితులైన వాళ్ళకి అలర్ట్ మెసేజ్ పంపిస్తుంది. ప్లస్ నాకు కూడా సిగ్నల్ ఇస్తుంది, సో దట్ ఐ విల్ నాట్ ఫాల్ ప్రివెన్షన్ అంటారు. లేదా చాలాసార్లు డిమెన్షియా అంటే మెమరీ లాసెస్ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు, వాళ్ళు పెద్దవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. సో వాళ్ళని లైవ్ మానిటరింగ్, అంటే వాళ్ళకి ఫోన్ ఉండాల్సిన అవసరం లేదు. స్మాల్ గ్యాడ్జెట్ దట్ ఈస్ అటాచ్డ్ టు దేర్ బాడీ విల్ ట్రాక్ దేర్ లొకేషన్, రైట్? అట్లాంటి స్టార్టప్స్ పెట్టే వాళ్ళకి గవర్నమెంట్ ప్రోత్సాహం ఇస్తూ ఉంటుంది. 60 తర్వాత, అంటే నా సర్వీసు 38 years గవర్నమెంట్లో, కానీ నౌ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ పీపుల్ ఆర్ లివింగ్ అప్ టు 80+, 90 దాకా. అంటే అనదర్ years ఆఫ్ లైఫ్, రైట్? డిపెండెన్సీ లేకుండా హెల్తీగా మూవ్ అవుతున్నప్పుడు ఐ కెన్ స్టిల్ వర్క్, రైట్? నాట్ స్టీలింగ్ ద ఆపర్చునిటీస్ ఆఫ్ యంగ్ పీపుల్, బట్ ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని చూపించేటువంటి ఒక పోర్టల్ని కూడా గవర్నమెంట్ తయారు చేసింది, రైట్? అంటే సో మెనీ థింగ్స్ ఆర్ కమింగ్ అప్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీ మేకర్స్లో. దీస్ ఆర్ ఆల్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఎకానమీ, సిల్వర్ ఎకానమీ. అంటే ఇందాక స్టార్టింగ్లో నేను చెప్పాను,
ఇప్పుడు మధ్య వయస్కులు చాలామంది ఉన్నారు భారతదేశంలో అన్నాను. డబ్బు ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి? నేను జేఈగా స్టార్టింగ్ నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు జూనియర్ ఇంజనీర్గా నా శాలరీలో నా 3 పిల్లలకి ఫీజులు కట్టి, ఏప్రిల్ నెల అంటే నాకు టార్చర్ అనమాట. మా 3 పిల్లల బర్త్డేస్ March 26th to April 16th లోపల, మా వెడ్డింగ్ డే కూడా ఏప్రిల్లో. సో అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోయేవాళ్ళం. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు మేనేజ్ బోత్ ఎండ్స్ మీట్. చాలా కష్టంగా ఉండేది కదా. యంగ్ ఏజ్లో మనకి మీన్స్, మన యొక్క నీడ్స్ మ్యాచ్ అవ్వనటువంటి రోజులు, మన ఇన్కమ్ సరిపోయినటువంటి రోజులు. బట్ వెన్ యూ క్లైమ్ ద ల్యాడర్, కెరీర్లో పైకి వెళ్ళే కొద్దీ మేబీ 50 to 60 రీచ్లోకి వచ్చేటప్పటికి, నేను మార్గదర్శిలో జాయిన్ అయ్యాను, ఓ మోపెడ్ కొనుక్కున్నాను అని అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, అట్లా నేను ఒక మారుతి కొనుక్కున్నాను. ఒక 5 ఏళ్ళు అయిన తర్వాత ఒక డిజైర్ కొనుక్కున్నాను, ఆ తర్వాత హోండా కొనుక్కున్నాను. ఎందుకు వచ్చింది? బికాజ్ ఐ హ్యావ్ డిస్పోజబుల్ ఇన్కమ్. పెద్దవాళ్ళు అయిన తర్వాత, రైట్, రిటైర్మెంట్ అయిన తర్వాత చాలాసార్లు బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. సో మనీ ఏ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ దగ్గర ఉంటుంది? 50 to 60, 45 to 60 పీపుల్ దగ్గర చాలా మనీ ఉంటుంది. భారతదేశంలో 60 కోట్ల మంది పైగా ఈ సెగ్మెంట్లోకి వస్తున్నారంటే డబ్బంతా ఎక్కడ ఉంటుంది? వాళ్ళ దగ్గర ఉంటుంది. అరే మేము ఇప్పుడు జెండా పీకటం లేదని అర్థమవుతుంది వాళ్ళకి. సో ఆ క్యాష్ అంతా పెట్టుకొని కూర్చుంటారు వాళ్ళు. అందుకని ఫైనాన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు ఎప్పుడు మన దగ్గర డబ్బుల మీద ఆలోచన చేస్తూ ఉంటుంటారు. సిల్వర్ ఎకానమీ అంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని టార్గెట్ చేస్తూ ప్లాన్స్ చేస్తున్నారు. డిఫరెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి హోమ్ అసిస్టెన్స్, వాళ్ళ ఇంటికి వాళ్ళకి అసిస్టెన్స్ ఎలాగ ఇవ్వాలి, దానికి సంబంధించినటువంటి ఎకానమీ, దానికి సంబంధించిన ప్రోడక్ట్స్, యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్స్ కదా, అవన్నీ వస్తాయి. ఇప్పుడంతా మనం ఫెయిర్ అండ్ లవ్లీ అయ్యి కొంటా ఉంటారు. ఇప్పుడు అవి కాదు కదా అవసరం. 60 కోట్ల మంది ఎంతసేపు నేను ముడతలు పడకుండా ట్యాక్స్ చేయించుకోవాలి, ఈ ఆలోచించే వాళ్ళు ఎక్కువ అవుతారు. సో అందుకని ఇండస్ట్రీ దానికోసం రెడీ అవుతుంది. సో దట్ ఈజ్ వాట్ సిల్వర్ ఎకానమీ. కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ రూపీస్ని ట్యాప్ చేయడానికి వాణిజ్య రంగం రెడీగా ఉంది. గవర్నమెంట్ ఈజ్ రెడీ. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ డూయింగ్. బట్ వాట్ చర్చ్ ఈస్ డూయింగ్? క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు దాకా చెప్పిన గవర్నమెంట్ చట్టాలు చేయొచ్చు, కానీ నువ్వు చూడకపోతే నేను జైలుకి వేస్తాను, నువ్వు చూడకపోతే నీ శాలరీ కట్ చేస్తాను, డైరెక్ట్గా వాళ్ళకి వెళ్తుంది, లేకపోతే మళ్ళీ ఆస్తిని వెనక్కి తీసుకుంటాను. చట్టము సంరక్షణిస్తుంది, కానీ కృతజ్ఞత అనేది తీసుకొని రాలేదు చట్టం. హాస్పిటల్స్, జీరియాట్రిక్ సెంటర్స్ రావచ్చు, ట్రీట్మెంట్స్ ఇస్తాయి, కానీ అఫెక్షన్ ఇస్తుందా? హాస్పిటల్ ప్రేమనిస్తుందా? ఆర్థిక అవసరాలు తీర్చొచ్చు, కానీ అతనికి అవసరమైనటువంటి ఆత్మీయతని ఏ మెషినరీ అందించలేదు. దట్ ఈజ్ వై సిల్వర్ ఎకానమీ కాదు. బైబిల్ మాట్లాడేది, దేవుడు మాట్లాడేది గోల్డెన్ రూల్స్, బంగారు సూత్రాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. పెద్దవాళ్ళకి సంబంధించి స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తాయి, రూల్స్, ఫ్రేమ్వర్క్. కానీ సోల్ కేర్ అనేది ఇవేవి కూడా అందించలేవు. స్టేట్ లెడ్ మ్యాండేట్స్ బాగానే ఉంటాయి, కానీ ఫండమెంటల్ వాల్యూస్, విశ్వాసానికి సంబంధించి, విలువలకు సంబంధించి ఎక్కడి నుంచి వస్తాయి? లోకం కానీ దేశం కానీ ఎవరి వైపు చూస్తూ ఉంది తెలుసా? ఇంతసేపు మాట్లాడితే అమ్మో దేశం ఇంత చేస్తుంది, గవర్నమెంట్ ఇంత చేస్తుందని వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడం కాదు.
ఇన్ఫ్యాక్ట్ నిన్ను నన్ను దేవుడు లోకానికి ఉప్పు వెలుగుగా ఉంచాడు. మనల్ని చూసి లోకం ఇన్స్పైర్ అవ్వాలి. మనల్ని చూసి పెద్దవాళ్ళ పట్ల తమ బాధ్యతను గుర్తెరగాలి. లోకానికి లోకం యొక్క మెథడ్స్ ఉన్నాయి, దట్స్ గుడ్, ఐఎమ్ నాట్ డెనయింగ్ దట్. అవసరమైనవి, కానీ అత్యవసరమైనవి ఇవ్వగలిగినటువంటి సామర్థ్యము ఒక క్రైస్తవుడికి ఉన్నాయి. దేవుని వాక్యంలో అవి అందించబడతా ఉన్నాయి. 4 ప్రిన్సిపల్స్ చెప్తాను ఈరోజు నేను పెద్దల సంరక్షణ గురించి. 4 ప్రిన్సిపల్స్. 1, నిర్గమకాండం 20 అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండం 20 అధ్యాయం 12వ వచనం. 2వది 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనం. ఇవి బైబిల్ చెప్పే పునాదు. బ్రదర్, నా టైం ఎప్పటి వరకు ఇంకా ఉంది కదా? మూడవది గౌరవించే సంస్కృతి గురించి లేవీకాండము 19వ అధ్యాయం మాట్లాడుతుంది. వృద్ధుల గురించి సామెతలు 16వ అధ్యాయం 31వ వచనంలో. ఈ 4 ప్రిన్సిపల్స్ గురించి నేను టూకీగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. దీస్ ఆర్ ది ఫౌండేషన్స్. మొట్టమొదటిగా నిర్గమకాండం 29వ అధ్యాయము 10వ వచనం. ఒకరు చదువుతారు ఎవరన్నా? నిర్గమకాండము 29:10. ఐఎమ్ సారీ, 20వ అధ్యాయం 12వ వచనం. 12:30. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. చదువు. చాలు. మనకి బాగా సుపరిచితమైనటువంటి లేఖనాలు కదా, 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు. నేను సింబాలిక్గానే ఆ పిక్చర్ పెట్టాను. నేను ఈ 5వ ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను సన్మానించు అనేటువంటి ఆజ్ఞ ఒక వారధి లాంటిది. దేనికి వారధి? దేన్ని బ్రిడ్జ్ చేస్తుంది అని మనం చూస్తే కనుక, మొట్టమొదటి 4 ఆజ్ఞల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరెవరు నీకు ఉండకూడదు. ఫస్ట్ కమాండ్మెంట్. 2వది, నువ్వు దేని రూపాన్నైనా చేసుకోకూడదు, దానికి పూజింపకూడదు, దాన్ని సాగిలపడకూడదు, దానికి ఆరాధించకూడదు. 3వది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 4వది, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. ఈ 4 ఆజ్ఞలు గాడ్ వర్డ్ అంటాం. అంటే దేవుని వైపు మన యొక్క ధర్మం, నేను నిర్వర్తించాల్సిన విధులని సూచిస్తూ ఉంటున్నది. 5వ ఆజ్ఞకు వచ్చేటప్పటికి సడన్గా నేను పిక్చర్లోకి వస్తున్నాను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో, నేనుండే దేశం దేవుడు నాకు ఇచ్చింది. నాకు ఇచ్చిన ప్లేస్, మార్నింగ్ ఫిలిప్పీన్ చదువుతూ ఉన్నాం కదా, నువ్వు వర్క్ చేసే కంపెనీ అవ్వచ్చు, నువ్వు ఒకవేళ జైలుకి వెళ్ళిన పరిస్థితులు అవ్వచ్చు, దేవుడు నీకు అక్కడ పెట్టాడు. గాడ్ అపాయింటెడ్ డెసిగ్నేషన్స్ అవి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు. ద ఫస్ట్ కమాండ్మెంట్ విత్ ప్రామిస్. మిగిలినవన్నీ నువ్వు చెయ్యి అని ఉంటుంది. నువ్వు చేస్తే ఇది జరుగుతుంది అని చెప్పిన మొదటి ఆజ్ఞ, వాగ్దానంతో కూడిన మొదటి ఆజ్ఞ. ఎవరిని పిక్చర్లోకి తెచ్చాడు? సడన్గా దేవుడు పోయి పిక్చర్లోకి ఎవరు వచ్చారు?
మనుషులు వచ్చారు. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఆ తర్వాత మిగిలిన 5 ఆజ్ఞలు ఉంటాయి. శాంక్టిటీ ఆఫ్ లైఫ్, జీవం ఎంత పవిత్రమైందో మాట్లాడతాడు. నరహత్య చేయొద్దు అంటాడు. శాంక్టిటీ ఆఫ్ మ్యారేజ్ గురించి మాట్లాడతాడు. వ్యభిచరించవద్దు అంటాడు. శాంక్టిటీ ఆఫ్ ప్రాపర్టీ గురించి మాట్లాడతాడు. నీ పొరుగు అనేది ఆశించవద్దు. శాంక్టిటీ ఆఫ్ ట్రూత్ కదా, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు అంటాడు. శాంక్టిటీ ఆఫ్ ఇంటర్నల్ డిజైర్స్, అదే నువ్వు దేన్ని ఆశించొద్దు, సంతృప్తి కలిగి ఉండడాని గురించి మాట్లాడతాడు. అంటే ఒక నైతిక జీవితాన్ని, ఒక పవిత్రతని, పరిశుద్ధతని డిఫైన్ చేస్తూ ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఓ పక్కన అదృశ్యుడైన దేవుడు, ఆయన పట్ల నాకు ఉండాల్సినటువంటి పూజనీయ భావం, ఆరాధన, ఆయన ఎలా సేవించాలి, ఆయన తప్పించి వేరెవ్వరూ నాకు ఉండకూడదు, వ్యర్థంగా ఉచ్చరించకూడదు, ఇవన్నీ మాట్లాడుతూ మనుషులతోటి నాకుండేటువంటి సంబంధాల గురించి మాట్లాడుతూ దాన్ని లింక్ చేసేటువంటి ఒక బ్రిడ్జ్ లాంటి కమాండ్, 5th కమాండ్. అందుకే దీన్ని అనుసంధాన వారధి అంట. నా యొక్క రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీ, మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ గాడ్ బ్రిడ్జ్ చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ కమాండ్మెంటు 5th కమాండ్మెంట్. దేవుడు నాకు కనపడ్డు, అదృశ్యుడైన దేవుడు, ఆయన్ని పూజించడం, ఆయన్ని గణపరచడం, వ్యర్థంగా ఉచ్చరించకుండా ఉండడం యాబ్స్ట్రాక్ట్గా ఉంటుంది. అయితే అది ప్రాక్టికల్గా, క్రియాత్మకంగా నాకు అర్థం కావాలి అంటే దేవుడు తన అధికారానికి, తన యొక్క సార్వభౌమత్వానికి ప్రతినిధులుగా తల్లిదండ్రులు ఉంచాడు ఈ లోకంలో. ద ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఫ్యామిలీ. కుటుంబం అనే వ్యవస్థని ఏర్పరిచి తల్లిదండ్రులని అధికార ప్రతినిధులుగా ఉంచాడు. తల్లిదండ్రులకి లోబడినప్పుడు కనబడని దేవునికి లోబడడం నేర్చుకుంటాను. కనబడే వాళ్ళకే నేను లోబడినప్పుడు కనబడినటువంటి అదృష్టుడైన దేవునికి లోబడ్డము అసాధ్యమైన విషయం. తల్లిదండ్రుల్ని సన్మానించినప్పుడు దేవుణ్ణి ఆరాధించడం నాకు సులభం అవుతుంది. తల్లిదండ్రులు అధికార ప్రతినిధులు మాత్రమే కాదు, దేవుని యొక్క అధికార ప్రతినిధులు మాత్రమే కాదు, తల్లిదండ్రులు నా జీవానికి వాళ్ళు కర్తలు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నా జీవానికి మూలం. దేవుని అంతే నేను ఈ లోకానికి వచ్చాను, దేవుని బట్టే మనుగడ కొనసాగిస్తున్నాను. అయితే దేవుడు ఈ లోకంలో నేను జీవం కలిగి ఉండడానికి ఆయన ఎంచుకున్న సాధనం తల్లిదండ్రులు. ఇన్స్ట్రుమెంట్స్ దట్ గాడ్ చోజ్. నేను ఈ లోకంలోనికి రావడానికి దేవుడు ఎంచుకున్న సాధనాలు. సో కాబట్టి అందుకనే రాశాను, ఛానల్స్ ఆఫ్ లైఫ్, జీవన ప్రదాతలు వాళ్ళు. నేను ఈ లోకంలో వచ్చాను అంటే తల్లిదండ్రులు, నేను తల్లిదండ్రులను చూస్ చేసుకోవాలా? దేవుడు చూస్ చేశాడు నా తల్లిదండ్రులు, దేవుడు ఎన్నుకున్నాడు నా తల్లిదండ్రులు. వారి ద్వారా ఈ లోకంలోనికి నేను వచ్చాను, నాకు జీవాన్ని ప్రసాదించాడు. లోకంలోనికి పంపించడానికి తల్లిదండ్రులను ఒక మార్గంగా ఎంచుకున్నాడు. అంతేకాదు, ఛానల్స్ ఆఫ్ బ్లెస్సింగే కాదు, దే ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ అథారిటీస్. దేవుని యొక్క అధికార ప్రతినిధులుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే కుటుంబం అనేది మొట్టమొదటి దైవిక వ్యవస్థ. దాంట్లో నుంచి మనం కంటికి కనిపించే తల్లిదండ్రుల్ని ప్రేమిస్తే కంటికి కనిపించని దేవుని ప్రేమించడం సాధ్యమవుతుంది అనే విషయాన్ని మనం ఈ యొక్క ఆజ్ఞ ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. ఈ ఆజ్ఞలో ఇంకొక 2వ మాటని నేను చూపిస్తాను. నీ తల్లిదండ్రులను సన్మానించు అనుంది, విధేయత చూపించు అనలేదు. అక్కడ సన్మానించు అనుంది. విధేయత చూపించు అని మనకి ఎఫ్ఎస్సి పత్రికలో కనబడుతుంది.
విధేయత ఒక దశలో వరకు కొనసాగుతుంది. వివాహం అయిన తర్వాత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. ఇంకొక కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుంది. నువ్వు దేవుని అధికార ప్రతినిధిగా మారుతావు. నీ కుటుంబాన్ని నువ్వు పాలించుకుంటావు. టిల్ దట్ టైమ్ యు ఆర్ ఒబీడియంట్ టు యువర్ పేరెంట్స్. కానీ ఆజ్ఞ ఇచ్చేటప్పుడు దేవుడు నీ తండ్రిని తల్లిని సన్మానించు అన్నాడు. కాబేద్ అనే హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే ఎంతకాలం సన్మానించాలి? విధేయత అనేది కొంతకాలం వరకు ఉంటుంది కదా. దెన్ యూ బికమ్ ఏ పవర్ సెంటర్, లేకపోతే ఒక ఫ్యామిలీ, ఒక ఇండిపెండెంట్ యూనిట్ అవుతాం. కానీ సన్మానించడం అనేది ఎప్పుడు దాకా? చివరి దాకా. నేను బతుకున్నంతసేపు, లేదా మా అమ్మ నాన్నలు బతుకున్నంతసేపు. సన్మానించడం అనేది ఆగిపోయేది కాదు. పెళ్ళైన తర్వాత వాళ్ళని సన్మానించాల్సిన అవసరం లేదు అనేటువంటిది కాదు. దేవుని ఆజ్ఞ చాలా స్పష్టంగా చెప్పే మాట ఏంటంటే సన్మానించండి, సన్మానించండి. విలువనివ్వడం, వాళ్ళ మాటకి విలువనివ్వడం, వాళ్ళని వాళ్ళ యొక్క ప్రజెన్స్ని గుర్తించడం. చాలాసార్లు ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళని, తల్లిదండ్రులు అవ్వచ్చు, అత్తమామలు అవ్వచ్చు, ఎలా చూస్తుంటామంటే వాడిని సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా. నో, దే ఆర్ నాట్. వాళ్ళు నీ భార్య, నీ పిల్లలు ఎలాంటి స్థానం కలిగి ఉన్నారో, ఒకవేళ మీ ఇంట్లో డిపెండెంట్ పేరెంట్స్ కనుక ఉంటే వాళ్ళు కూడా సమాన విలువని కలిగి ఉండాలి, సమానమైన స్థాయి కలిగి ఉండాలి. నాట్ సెకండ్ టు ఎనీవన్. దే ఆర్ నాట్ సెకండ్ క్లాస్ సిటిజన్స్ ఇన్ యువర్ హౌస్. ప్లీజ్ రిమెంబర్ దట్. ఏం చేయను బ్రదర్, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, మినిస్ట్రీ చేయాలన్నా, ఏం చేయాలన్నా నాకు జంజాటం ఒకటి ఉంది కదా. ఇంట్లో అమ్మలు ఉన్నారు, బెడ్లో ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను, ఏ మినిస్ట్రీ చేయలేకపోతున్నాను. డోంట్ కన్సిడర్ దెమ్ యాజ్ అన్ ఇన్కన్వీనియన్స్ థింగ్స్. చాలా వాళ్ళు ఉండడాన్ని బట్టి అసౌకర్యం అయిపోతుంది అనేటువంటి భావన సంతరించడం కాదు. వాళ్ళు డిస్పోజబుల్ కాదు. అవసరాన్ని బట్టి వాడుకున్నాము. పేరెంట్స్ చాలా సహాయపడ్డారు మన చదువుల్లో, మన పంచంలో. అయిపోయింది. డిస్పోజబుల్ గ్లాస్, డిస్పోజబుల్ ప్లేట్స్ ఉంటాయి. భోజనం చేసాము, భోజనం చేసిన తర్వాత ఆ ప్లేట్ మళ్ళీ పని అయిపోయిన తర్వాత తీసి అవతలు పాడేస్తాం. తల్లిదండ్రులు పని అయిపోయింది, ఏం చేద్దాం? డిస్పోజబుల్ అసెట్స్ అవి. Let us be very careful, our attitudes. Parents, in-laws, they are not secondary, are not inconvenient కానీ డిస్పోజబుల్ థింగ్స్ కానీ చూడకూడదు. వాళ్ళని పట్టించుకోవాలి. మనం గౌరవించడం అంటే వాళ్ళ మాటని పట్టించుకోవాలి. చెప్తున్నప్పుడు వినాలి. ఎటో చూసి వినడం కాదు, వాళ్ళ వైపు చూసి వాళ్ళు చెప్పే మాటల్ని ఆలకించడం చాలా ప్రాముఖ్యమైనది. పిల్లడికి ఏదైనా చెప్తున్నప్పుడు వాడు మన అంక చూడకుండా చెప్పినప్పుడు ఎంత ఇరిటేట్ అవుతాం మనం. నా అంక చూడరా, నేను నీతోటే మాట్లాడేది, గొడవతోటి కాదు. బట్ యూ డూ ద సేమ్ థింగ్ విత్ యువర్ పేరెంట్స్. వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే చెప్పు చెప్పు, నేను వింటున్నాలేదు. అటెంటివ్గా వినడం చాలా ప్రాముఖ్యమైనది. పట్టించుకోవడం. వాళ్ళు ఏదో నష్టపెట్టేవాళ్ళు, చేదస్తం, 1-10 సార్లు చెప్తారు. ఆ సిచ్యువేషన్లోకి ఎందుకు వెళ్ళారంటే చాలాసార్లు మనం అటెన్షన్ ఇవ్వం కాబట్టి వాళ్ళ బాధ అంతా ఏంటంటే ఎట్లకట్ల వీడి మనసులోకి ఎక్కించాలని చెప్పిందే 1-10 సార్లు చెప్తా ఉంటారు. ఇఫ్ యూ లిసన్ ప్రాపర్లీ, perhaps they may not repeat it. సన్మానించు. యాటిట్యూడ్, స్పీచ్, యాక్షన్లో కనపడాలి. చాలా ముఖ్యమైనది యాటిట్యూడ్. వైఖరి డిసైడ్ చేస్తుంది. ఏ యాటిట్యూడ్తో చూస్తున్నాం పెద్దవాడిని? ప్రాబ్లం అంతా యాటిట్యూడ్లో ఉంటుంది మనకు.
అంటే వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్. చర్చ్లో కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. మా చర్చ్లో మేము ఎల్డర్స్ అను హెడ్స్ అంటుంటారు. హెడ్ ఆఫ్ ఆపరేషన్స్, హెడ్ ఆఫ్ స్ట్రాటజీ, హెడ్ ఆఫ్ మినిస్ట్రీ పేర్లు పెట్టుకుంటారు. ఐటీ వాళ్ళం కదా ఎక్కువగా మా చర్చ్లో. సో ఎక్కువ ప్రాబ్లం ఎవరికంటే హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ ఆ వెల్కమింగ్ కమిటీని, క్వైర్ని, వర్షిప్ టీమ్ని, డిఫరెంట్ హెడ్స్ని వాళ్ళందరినీ సూపర్వైజ్ చేస్తూ ఉంటారు ఒక ఆయన. వాళ్ళని అసైన్ చేస్తూ ఉంటుంటాడు. వాళ్ళకి ఏదైనా పని చెప్తూ ఉంటుంటారు. యాటిట్యూడ్ ఎట్లుంటుందంటే పాస్టర్ ఉంటారు, ఈ హెడ్ ఉంటారు. ఈయన చెప్పినప్పుడు, హెడ్ చెప్పినప్పుడు తోక చూపిస్తూ ఉంటుంటారు. ఉండనా పాస్టర్ చెప్తుంటే నువ్వేంది మధ్యలో అని వెళ్ళిపోతూ ఉంటుంటారు. చాలాసార్లు ఇది డిస్కషన్కి వస్తూ ఉంది. ఏంటి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం ఈజ్ ఇన్ యాటిట్యూడ్. మనం ఏమనుకుంటామంటే పాస్టర్ ఈజ్ సంథింగ్ గాడ్ అపాయింటెడ్ అథారిటీ, రైట్? ఈ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నారే, ఇతన్ని పాస్టర్ అపాయింట్ చేశాడు. రేపొద్దున నేను కూడా హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ అవుతాను, రేపొద్దున నేను ఇంకోటి అవుతాను. ఇతనికేంది నేను లోబడేది? సో దట్ యాటిట్యూడ్ ఈజ్ ప్రాబ్లం కదా. అందుకని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటుంటాయి. అందుకని మేము సర్వెంట్ లీడర్షిప్ పెట్టుకున్నాం. ఒక సెమినార్ పెట్టుకుంటే అందులో యేసు ప్రభు దాన్ని ఎక్స్పౌండ్ చేస్తూ ఒక వండర్ఫుల్ ఎక్స్పోజిషన్ జరిగింది, ట్రైనింగ్ జరిగింది మాకు. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత పాస్టర్ స్టార్టెడ్ వాషింగ్ ద ఫీట్. మా అందరి కాళ్ళు కడగడం మొదలుపెట్టాడు. అలా మమ్మల్ని కూడా ఒకరినొకరు కడుక్కోమంటాడు. ఇట్ వాజ్ వెరీ హ్యూమిలియేటింగ్ ఎక్స్పీరియన్స్. ఇట్ వాజ్ వెరీ షాకింగ్. అన్నో యేసు ప్రభుది చదువుతూ ఉంటాము, కానీ యాటిట్యూడ్నల్ చేంజ్, ప్రతి వాడికి నేను పరిచయం చేయాలి అనేటువంటి ఆ యాటిట్యూడ్స్ ఎప్పుడైతే కరెక్ట్ అయ్యాయో సెట్ అయ్యాం చాలా వరకు, రైట్? పెద్దవాళ్ళ పట్ల ఇందాక నేను అందుకే చెప్పాను, 5th కమాండ్మెంట్లో గాడ్స్ రిప్రజెంటేటివ్స్, అథారిటీ, అది మనసుకి ఎక్కలేదనుకోండి, యాటిట్యూడ్లో ప్రాబ్లం ఉంటుంది. ఆ యాటిట్యూడ్ని బట్టే మన మాటలు కూడా ఉంటాయి. నేను ఇలా మాట్లాడతాను, నాకు చికాకులో ఉంది, నేను ఆఫీస్ హడావుడిలో ఉన్నాను, లేకపోతే వంట చేస్తూ ఉన్నాను, నువ్వు మధ్యలో ఎలా అన్నావు, అంతేగాని నాకు ఎంత ప్రేమ ఉందో నీకు తెలీదా అని మన మాటల్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నా మాట తీరింతే కానీ నాకు ప్రేమ ఉందంటాం. నో, నీ మాట, వర్డ్స్ ఆఫ్ డిగ్నిటీ, గౌరవం ఉందా, సన్మానించు. యాటిట్యూడ్, స్పీచ్, యాక్షన్స్, ఆ రెండు అయినప్పుడు యాక్షన్స్ వాళ్ళకి సేవ చేయడం ఈజీ అవుతుంది. ఆనర్ ఈజ్ నాట్ సూపర్ఫిషియల్ పొలైట్నెస్, ఇట్ ఈస్ డీప్ రికగ్నిషన్ ఆఫ్ గాడ్ గివెన్ అథారిటీ. దేవుడు తల్లిదండ్రులకి ఎలాంటి స్థానం ఇచ్చాడో గుర్తించినప్పుడు బయటికి పైకి చూపెట్టినట్టు మర్యాద కాదు. పైకి చూపెట్టే మర్యాద అంటే, నేను పెరిగింది ఎక్కువ భాగం గోదావరి జిల్లాలో, 7th క్లాస్ వరకు. అక్కడ నాన్నగారు అని పిలుస్తారు, తాతగారు, అమ్మమ్మ గారు, మామగారు, మామయ్య గారు, అత్తయ్య గారు, అందరినీ గారు అని పిలవడం అలవాటు మాకు. 8th క్లాస్లో నేను చీరాలకి, మా ఫాదర్కి ట్రాన్స్ఫర్ అయ్యి చీరాలకు వచ్చాం. వచ్చిన తర్వాత కల్చరల్ షాక్ అంటే ఎక్కడో కాదు, అమెరికాకి వెళ్తే కాదు, నాకు భీమవరం నుంచి చీరాలు వస్తే ఓ వారం రోజులు మనిషిని అవ్వలేకపోయాను. ఎందుకో తెలుసా? స్కూల్కి వెళ్ళండి, అరే హెడ్ మాస్టర్ వచ్చాడా అన్నాడు. హెడ్ మాస్టర్ వచ్చాడా? మాస్టర్ వచ్చాడా? ఇంకొక ఆయన వచ్చాడు. ఇంకొక ఆయన వచ్చి, బాబు మీ నాన్న ఉన్నాడా? ఎంత కోపం వచ్చిందంటే నాకు బ్లడ్ బాయిల్ అయిపోయింది. నాన్న ఉన్నాడా? నాన్నగారు ఉన్నారా దగ్గర నుంచి డాల్ వచ్చింది. మర్యాద మాటలో ఉండడం మంచిదే, కానీ మాటలో మాత్రమే కాదు. అలా అయితే గోదావరి జిల్లా వాళ్ళందరూ పరలోకంలోకి వెళ్ళిపోతారు, మిగిలిన ఎవడే వాళ్ళు పరలోకంలోకి కదా.
ఆ మాట తీరు మాత్రమే కాదు, యాటిట్యూడ్స్, గౌరవం ఎలా ఉంది నీకు, చాలా ప్రాముఖ్యమైనది. సో ద ట్రాజడీ ఆఫ్ అవర్ జనరేషన్, వీ రిమెంబర్ దైర్ సాక్రిఫైసెస్ బట్ వీ ఫర్గెట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ పిలిచి మీ మమ్మీ డాడీ గురించి చెప్పండి అంటే పుంఖాలుగా చెప్తాం మనం. మా నాన్న ఇది చేశాడు, ఇంత కష్టపడ్డాడు నా కోసం, మా అమ్మ ఇలా చేసింది, అలా చేసింది. వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు చూపించిన ప్రేమలు, ఇవన్నీ మనకి మైండ్లో అయిపోయి ఉన్నాయి. చాలా బాగా చెప్తాం మనం. బట్ వీ రిమెంబర్ దైర్ సాక్రిఫైసెస్ బట్ ఫర్గెట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు చేసిన త్యాగాలు గుర్తుంటాయి కానీ మనం చూపించాల్సిన కృతజ్ఞత చాలాసార్లు కరువు అయిపోతుంది. వాళ్ళు చేశారు సరే, నువ్వేం చేస్తున్నావు మీ అమ్మకి మీ నాన్నకి? నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడు, నువ్వు అశక్తుడిగా ఉన్నప్పుడు వాళ్ళు చేశారు. ఈరోజు నువ్వు వాళ్ళు బలహీనులుగా ఉన్నప్పుడు, వాళ్ళ అశక్తిలో ఉన్నప్పుడు నువ్వు ఏ రకంగా వాళ్ళకి చేయొద్దనిస్తున్నావు? రిగ్రెట్ ఈస్ ద ప్రైస్ వీ పే ఫర్ డిలేడ్ ఆనర్. వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్, ఇజంట్ ఇట్? తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మా నాన్న అరే గుడికి తీసుకెళ్ళరా చర్చ్కి అని అడిగాడు. ఊబర్ బుక్ చేసి ఆయన పట్టుకొని వెళ్ళి అదంతా చేయాలి. స్కూటర్ మీద నేను నా భార్య ఇద్దరం వెళ్ళిపోయి వచ్చేసాం. అది తీసుకెళ్తాలే నాన్న, బిజీగా ఉన్నాను, వెళ్ళిపోయాడు. బుధవారం చనిపోయాడు ఆయన. నువ్వు ప్రతి మా ఆదివారం గుడికి వెళ్ళేటప్పుడు గుర్తొచ్చేది ఏంటంటే మా నాన్న గుడికి పట్టుకెళ్ళమన్నాడు, నేను పట్టుకెళ్ళలేకపోయాను. మా నాన్న ఇది అడిగాడు, నేను కొనివ్వలేకపోయాను. మా నాన్న ఒకసారి రారా నేను చూడాలని ఉందన్నాడు, నేను లాస్ట్లో వెళ్ళలేకపోయాను. చాలామంది పీపుల్కి రిగ్రెట్స్. ఈ రిగ్రెట్ ఎంతకాలం ఉంటుంది? నువ్వు చచ్చే వరకు ఉంటుంది, నేను చెప్తున్నా. ఆ రిగ్రెట్ అవాయిడ్ చేయడానికి వెన్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ, డోంట్ డిలే దట్. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు మిమ్మల్ని దుఃఖపెట్టాలని, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ రిగ్రెట్స్, జస్ట్ ఆస్క్ ఫర్గివ్నెస్ ఇన్ ద లార్డ్. ఒకవేళ ఎవరన్నా మీ తల్లిదండ్రులు గతించిపోయిన ఉంటే యూ జస్ట్ ఆస్క్ గాడ్ టు హీల్ యూ. బట్ హూఎవర్ హ్యాస్ పేరెంట్స్, ప్లీజ్ రిమెంబర్, వెన్ యూ హ్యావ్ ఆపర్చునిటీ, డోంట్ మిస్ దట్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్. డిలేడ్ ఆనర్. గౌరవించాల్సిన సందర్భం ఉన్నప్పుడు గౌరవించండి, సన్మానించాల్సిన సందర్భం ఉన్నప్పుడు సన్మానించండి, అవసరతలో ఉన్నప్పుడు ఆదుకోనండి. లవ్ దట్ డస్ నాట్ రెస్పెక్ట్ ఈజ్ నాట్ లవ్, ఇట్స్ కన్వీనియన్స్. ప్రేమ సన్మానించలేని ప్రేమ, గౌరవించలేని ప్రేమ. తల్లిదండ్రులు అవసరంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ అవసరాన్ని తీర్చకపోతే అది ప్రేమ అనిపించుకోదు. నువ్వు అనొచ్చు నాకు చాలా ప్రేమ ఉందని. ఇట్ ఈజ్ ఓన్లీ కన్వీనియన్స్. యూ ఓన్లీ యూజ్డ్ యువర్ పేరెంట్స్ బట్ యూ నెవర్ లవ్డ్ దెమ్. వేర్ ఆనర్ డైస్, డెస్టినీ బిగిన్స్ టు డికే. దిస్ ఈజ్ అనదర్ స్టేట్మెంట్ ఐ లైక్. వేర్ ఆనర్ డైస్. సన్మానించడం, మనం దాన్ని భూస్థాపితం చేస్తే డెస్టినీ బిగిన్స్ టు డికే. నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు వాళ్ళని సన్మానించు. నేను సన్మానించకపోతే నా ఆయుష్కి నేను చిల్లు పెట్టుకున్నట్టే. అర్థమైనా? నా యొక్క భవిష్యత్తు, నన్ను చూస్తూ ఉంటారు నా పిల్లలు. నా పిల్లలు ఎలా చూస్తారు? నాకు అందికి వచ్చే టైంకి నా ఫలాలు కుళ్ళిపోయి ఉంటాయి, అవి కూడా నాకు పనికిరావు. ఎందుకంటే ఈరోజు నేను పనికి రావట్లేదు. నాకు స్మాల్ యాక్ట్స్ ఆఫ్ ఆనర్ క్రియేట్ ఇటర్నల్ మెమరీస్. చిన్న చిన్న విషయాలే కానీ నీకు చాలా కాలం గుర్తుంటాయి, చాలా కాలం గుర్తుంటాయి.
మా ఇంట్లో చుట్టూ పిల్లలు ఉండేవాళ్ళు, 3 4 సిబ్లింగ్స్ మేము. కానీ హైదరాబాద్లో ఉన్న నాకు ఫోన్ చేస్తారు మా డాడీ, లేదా నేను వర్క్ చేసేటప్పుడు కూడా నాకు ఫోన్ చేసేవారు, ఒరే పెద్దోడా నువ్వు వచ్చిన తర్వాత నా అద్దాలు మార్చాలి, ఒరే నాకు చెప్పులు కొని పెట్టాలి. ఆయన పెన్షన్ వస్తుంది, పిలిస్తే డ్రైవర్ వస్తాడు, కానీ ఆ బాండింగ్, ఆ టైం విత్ సన్, he was longing for that, and I had that satisfaction. I always cherish those memories, small things. బట్ ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా నేను అట్లా కళ్ళద్దాల షాప్కి వెళ్ళి, ఆ చెప్పుల షాప్కి వెళ్ళి, లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళి మేమిద్దరం పక్కన కూర్చొని ఎన్నో సెల్ఫీస్ తీసుకున్నా. ప్రతిసారి గూగుల్లో చూపిస్తూ ఉంటుంది నాకు మెమరీస్లో. అండ్ మై హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్. స్మాల్ థింగ్స్, small acts of honor create eternal memories. Right. సో ఇంకొక వచనం, 1 తిమోతి 5వ అధ్యాయం 4వ వచనం ఎవరైనా చదువుతారా దయచేసి? 1 తిమోతి 5వ అధ్యాయం 4వ వచనం. రెండు 2019లో యాక్ట్ని అమెండ్ చేసి డిపెండెంట్స్ మీద గవర్నమెంట్కి ఒక అవగాహన వచ్చింది. ఏంటి? తల్లిదండ్రులకి పిల్లలు మాత్రమే కాదు, వాళ్ళ మనవలు, గ్రాండ్ చిల్డ్రన్ కూడా సపోర్ట్ చేయాలని. ఎప్పుడు రాశారండి బైబిల్లో? ఒక విధవరాలికి, ఎవరండి చదవండి మళ్ళీ, పిల్లలు కానీ మనవలు కానీ ఉంటే, రెస్పాన్సిబిలిటీ డస్ నాట్ స్టాప్ విత్ చిల్డ్రన్. వాళ్ళకి మనవలు ఉంటే, సో చూస్తున్నారు కదా దేవుని వాక్యము ఎంత క్లారిటీతోటి మనకి గైడ్లైన్స్ చేస్తూ ఉంది. మా తాత కదా, మా అమ్మమ్మ కదా, నాకేం సంబంధం, మా అమ్మళ్ళు చూసుకుంటారు కాదు. యాజ్ గ్రాండ్ చిల్డ్రన్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ గ్రాండ్ పేరెంట్స్. రైట్. సో అక్కడ ఏమనుంది? భక్తిని కనపరచడానికి. భక్తిని కనపరచడానికి మనం ఏమేం చేస్తుంటాం జనరల్గా? అసలు ఈ ఆస్పెక్ట్ గుర్తురాదు కదా మనకి. భక్తిని కనపరచడానికి ఫాస్టింగ్ చేస్తుంటాము, మినిస్ట్రీ చేస్తుంటాము. నా యొక్క డివోషన్ టువర్డ్స్ గాడ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, అదర్ దాన్ దిస్ వీ హ్యావ్ 100 ways to show our godliness. But the word of God very clearly says, నీ భక్తిని కనపరచడానికి. నీ తల్లిదండ్రుల్ని, నీ మీద డిపెండెన్స్ని నువ్వు వాళ్ళ పట్ల బాధ్యత తీసుకోవాలి. సో నా మిషన్ ఫీల్డ్ బయటకు వెళ్ళిపోయి సేవ చేయాలి, బయటకు వెళ్ళిపోయి పరిచయం చేయాలని ఆతృత పడేటప్పుడు బైబిల్లో చాలా స్పష్టంగా రాయింది. ఏమని రాసింది? పిల్లలు కానీ మనములు కానీ ఉండని ఎడల నీవు మొదట తమ ఇంటి వారి ఎడల. ద ఫస్ట్ ప్రయారిటీ, ద ఫస్ట్ మిషన్ ఫీల్డ్ ఈజ్ యువర్ హోమ్. ఇంట్లో తల్లిని తండ్రిని విడిచిపెట్టి వాళ్ళ బాగోగులు చూసుకోకుండా నువ్వు బయటకు వెళ్ళి మినిస్ట్రీ చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. ద ఫస్ట్ ప్రయారిటీ మొదట నీ ఇంటి వారిని. డొమెస్టిక్ మిషన్ ఫీల్డ్ అంటాం. వీఆర్ కాల్డ్ టు సర్వ్ అవర్ ఓన్. ఫస్ట్ ప్రయారిటీ. రెండో మాట ఏంటంటే, చాలా చక్కగా బైబిల్లో పదాలని వాడతాడు.
మొదట ఇంటి వారి ఎడల భక్తిని కనపరచడానికి మన డివోషన్ని చూపిస్తాం పెద్దవాళ్ళకి సేవ చేయడం ద్వారా. తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము, గ్రీక్లో అమైబి అనే మాట వాడబడింది. అంటే తల్లిదండ్రుల్ని చూసుకోవడం అనేది ఒక బాధ్యత కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రత్యుపకారం. నువ్వేదో పెద్ద మేలు చేస్తున్నట్టు ఫీలింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ యూ రిసీవ్డ్ సంథింగ్ ఫ్రమ్ దెమ్ అండ్ ఇన్ టర్న్ యూ షో యువర్ గ్రాటిట్యూడ్. అర్థమైందా ఆ మాటకి? ఆ గ్రీక్ పదానికి అమియోబే రిఫర్స్ టు రీకంపెన్స్ ఆర్ రిటర్న్ ఆఫ్ ఫేవర్స్ రిక్వైర్డ్ దేర్ పేరెంట్స్, రీపేమెంట్, ప్రత్యుపకారం. తెలుగులో చక్కగా ఉంది అది కదా. ఉపకారం పొందాం మనం. వాళ్ళు పట్టించుకోకపోతే పురిటిలోనే చనిపోవాల్సింది. కళ్ళు మూసుకొని ఏడుస్తూ ఉంటే ఆకలో తెలియదు, ఎందుకో తెలియదు మనకి. వాళ్ళు ఆహారం ఇచ్చారు, వాళ్ళు నిద్రలు కాశారు రాత్రులు, మన డైపర్స్ మార్చారు. ఎంతకాలం? ఎంతకాలం? నేను 10th క్లాస్ ఎగ్జామ్కి ఒళ్ళు చల్లబడిపోయి హిందీ ఎగ్జామ్కి నేను రాయని ఇంక నా వల్ల కాదని కూర్చున్నాను ఇంట్లో. మా ఫాదర్ అప్పటికే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేస్తూ ఉన్నారు, ఆయన రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు. ఆయన ఆ రోజు సెలవు పెట్టుకొని మా మదరు ఆయన ఇద్దరు కలిసి వచ్చి నన్ను 10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి తెచ్చి ఆ రోజుల్లో గోల్డ్ స్పాట్ ఒకటి కొట్టి ఇచ్చి, అరే ఏం పర్లేదురా, మా నాన్నగారు చెప్పారు, నీకు హిందీ రాకపోయినా తెలుగులో నీకు ఆన్సర్ తెలుసు కదా, దాన్ని తెలుగులోనే హిందీ అక్షరాల్లో రాసేయరా, రాసేయిపోతావు నువ్వు అని ఎంత గ్యాస్ కొట్టారో నాకు, ఎంత ధైర్యపరిచారో. 15 years old. నాకు జాబ్ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ అయిపోయి ఆర్ఈసీలో చదువుకొని ఢిల్లీలో వర్క్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ పోస్టింగ్ దామన్జోడి, ఒరిస్సాలో. భయంకరమైన ప్లేస్ అది. నేను వెళ్ళనన్నాను, ఐ డోంట్ వాంట్ టు జాయిన్ దేర్. కంపెనీ వాళ్ళేమో బుక్ చేశారు నాకు. ఫస్ట్ క్లాస్లో వైజాగ్ దాకా బుక్ చేసి అక్కడి నుంచి సున్నబేడ వెళ్ళాలి ఒరిస్సాకి. మా ఫాదర్ గుడివాడలో వర్క్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఆయన వైజాగ్ వచ్చి వైజాగ్లో నన్ను కలుసుకొని ఆ ట్రైన్లో నాతో పాటు ఒరిస్సా వచ్చి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చే వరకు ఉండి at the age of 22. How dependent we are on parents. అంటే the kind of moral support they gave. Right? సో నేను ఆయనకి భయపడిన స్టేజ్ కదా. ఒకసారి ఆ బ్యాక్ వచ్చినప్పుడు క్యాన్సర్ ఏమోరా పెద్దోడా నాకు, ఆయన భయం అనమాట. అంటే ఒకప్పుడు సింహాల్లాగా మా పక్క నుండి నన్ను ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిన ఆయన ఉంటే ఏం కాదులేండి డాడీ, ఏం పర్లేదులేండి డాడీ. ప్రత్యుపకారం. ఒకప్పుడు నాకు ఆయన ధైర్యం ఇచ్చారు. నేను అందరి ప్రాబ్లమ్స్ ఆయనకు వచ్చి, అరే వాడు చిన్నవాడు ఎలా మెయింటైన్ అవుతాడురా, వాడి పెళ్ళి ఎలాగ అవుతుందిరా, ఆయనకి టెన్షన్స్ అనమాట. డాడీ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. మీరు మాకు ఇవన్నీ నేర్పించారు కదా. అంటే ఆ టైంలో దట్ కౌన్సిలింగ్, ప్రత్యుపకారం. నేను ఉపకారం పొందాను, దాన్ని తిరిగి ఇసుకించి మాకు ఊరికనే అందరి రామాయణం నీకు కావాలి, ఆడు ఎటుపోతే నీకెందుకు, సాధారణంగా మన రిప్లైస్ అట్లా ఉంటాయి. అరే నాకు సేవకుడు కొడుకు తెలుసు, మా మామయ్య కూడా అవుతాడు, ఆయన మినిస్ట్రీలో ఉన్నాడు, అద్భుతమైన సేవ చేస్తుంటాడు, ఆయన సిక్ అయ్యి మింగలేకపోతున్నాడు. ఆయన కొడుకు అంటాడు, నేను గడబొంగ ఒకటి తెచ్చి అంటే రంధ్రం ఉంటుంది కదా, అది నీ గొంతులో పెట్టి అన్నం పోస్తాను అంటాడు. ప్రత్యుపకారం. అది చాలా ఇన్హ్యూమన్గా, అంటే పేషెన్స్ ఉండదు. చిన్నప్పుడు అన్నం తినరు, మారం చేస్తుంటారు. ఎన్నిసార్లు ఎత్తుకొని అది పుచ్చి ఇది పుచ్చి అని చెప్పి పెడతా ఉంటుంటారు. ఏం నీకు కొంచెం పర్లేదులే అమ్మ, తిను, ఒక ముద్ద తిను అని అడగడానికి ఏమవుతుంది మనకి? యాజ్ ఇఫ్ వాళ్ళని చూసుకోవడం చాలా అదేదో శ్రమలాగా డిస్కషన్ పెట్టి, ఇంట్లో మా అత్త ఉందండి, మా మామ ఉన్నాడండి అని అది మహిళా మండలిలో పెట్టి సోషల్ మీడియాలో పెట్టుకొని నేను ఇంత సులువు అనుభవిస్తున్నానని చెప్పుకుంటూ ఉంటుంటారు. న్యాయమేనా ఇది మనకి? ఉపకారం, ప్రత్యుపకారం.
ప్రత్యుపకారం. డోంట్ సీ కేర్ గివింగ్ యాజ్ ఎ కోర్, సీ ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ ఇంటెగ్రిటీ. యథార్థత. అది నేను పొందాను, నేను మళ్ళీ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తాను? ఇట్ స్పీక్స్ ఆఫ్ యువర్ ఇంటెగ్రిటీ, రైట్? తర్వాత ఇంకో మాట మీరు చూసారా? ఆ వచనంలో ఏమనుంది? దేవుని దృష్టికి అనుకూలమైనది, దేవుని దృష్టికి ప్రీతికరమైనదని ఒక ట్రాన్స్లేషన్లో ఉంది. ఈ మాట ఎక్కడ వినపడుతుంది మీకు? న్యూ టెస్ట్మెంట్లో ఎక్కువ వినపడుతుంది ఇది. 1 or 2 అకేషన్స్లోనే ఈ మాటను చూస్తారు. ప్రీతికరమైనది, ఇష్టమైనది. జ్ఞాపకం ఉందా మీకు ఈ మాట ఎక్కడ వినపడుతుందో? కదా, దహన బలి అర్పించినప్పుడు లేవికాండం రిపీటెడ్గా వినపడుతూ ఉంటుంది. అది ఆయనకి ఇంపైన సువాసన, ఆయనకి ప్రీతికరమైంది. తల్లిదండ్రులకి సేవ చేస్తూ ఉంటుంటే ఆ సేమ్ వర్డ్స్ ఇక్కడ యూజ్ చేయబడింది. దేవుడికి ప్రీతికరమైనది, ఇష్టమైనది. ఇంత ఇష్టమైంది అయితే మనం అనుకుంటాము తల్లిదండ్రులకు చేసేదానికంటే బయటకు వెళ్ళి నేను సేవ చేసి సువార్త చెప్తే అది దేవుడికి ఇష్టం అనుకుంటారు. అట్లా చేసేవాళ్ళు. దానికి ఒక పేరు పెట్టారు. ఏంటి? కుర్బాన్. కుర్బాన్ అంటే అర్థం ఏంటో తెలుసా? అరే నాయన, కొంచెం నాకు పెన్షన్ వస్తుంది కానీ మెడిసిన్స్కి చాలా ఎక్కువైందిరా, ఒక 1000 రూపాయలు సర్దుతావా అని డాడీ అడిగారు అనుకో. అప్ప డాడీ, కమ్యూన్ 2026కి వెళ్ళాలనుకుంటున్నాను, రాకపోకలకి నాకు కొంచెం ఖర్చు అవుతుంది. నేను ఇచ్చేవాడిని డెఫినెట్గా, కానీ దేవుని సేవకి వెళ్ళాలి కదా నేను. అప్పుడేమవుద్ది? ఆయన గిల్ట్, అరే దేవుని పనిది నాకు ఎట్లా ఇస్తాడు రావాడు, వద్దులేరా, సర్లే నేనే సర్దుకుంటాను, వచ్చే నెల చేయించుకుంటాను. దైవార్పితం అని చెప్పి వీడు తల్లిదండ్రులకి ఇవ్వాల్సింది ఇవ్వడం. యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుందంటే, దేవుడికి ఇచ్చేస్తే వేరే సంగతి. అది ఇస్తాను అంటాడు, డబ్బులు వీడి దగ్గరే ఉంటాయి కదా. మోస్ట్ ఆఫ్ ద కామెంటేటర్స్ చెప్తుంటారు, హీ హ్యాజ్ ఎన్ ఐ ఆన్ దట్. యూదా ఇస్కరియోతు ఆ ధనం మీద ఉండి ఇది పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటాడు. వాడికి పేదవాళ్ళ మీద కాదు, మనసు డబ్బు మీద ఉంది కదా. ఆ డబ్బుని నేను ఎట్లా ఇస్తాను అనుకొని నువ్వు దేవుడి పేరు చెప్తావు. అరే కొంచెం సేపు ఉండరా, నాతో మాట్లాడరా, నీతో ఉండాలని ఉంది కానీ మీటింగ్ ఉంది డాడీ, వచ్చిన తర్వాత వస్తాలే. దేవుడి పేరు చెప్పి నీ రెస్పాన్సిబిలిటీస్ని కుర్బాన్ అంటారు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో దాని గురించి మాట్లాడతాడు. సో థర్డ్ లాస్ట్ బట్ వన్ ప్రిన్సిపల్ చెప్తాను. లేవికాండంలో 19వ అధ్యాయం 32వ వచనం ఎవరైనా చదువుతారా? లేవికాండం 19వ అధ్యాయం 32వ వచనం. కొంచెం ఫాస్ట్గా చదువుతారా ఎవరైనా? లేవి 19. తల నెరిసిన వాని ఎదుట లేచి, పెద్దవాళ్ళు కనపడినప్పుడు లేచి. దట్ ఈస్ వాట్ గాడ్ సేస్. ఎంతమందికి అలవాటు ఉంది? చాలామంది పిల్లల్ని చూస్తూ ఉన్నాను. ఎంతమంది మీ పిల్లలకి నేర్పిస్తున్నారు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడండి అని, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని గ్రీట్ చేయండి అని. ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ చదువుకుంటున్నప్పుడు మా పిల్లలు ఫ్రెండ్స్ని తీసుకొని వస్తూ ఉండేవారు. డాడీ సో అండ్ సో అని. వాడు పవన్ కళ్యాణ్ లెవెల్లో ఇట్లా ఇస్తుంటాడు అనమాట మనకి, హాయ్ అంకుల్. దే డోంట్ హ్యావ్ కర్టసీ టు గ్రీట్ ఎల్డర్స్ కదా. మన సంస్కృతి నమస్తే అంకుల్, హౌ ఆర్ యూ అంకుల్ కదా. ఓ పిచ్చి నవ్వు నవ్వుతారు, వెర్రి నవ్వు నవ్వుతారు, అంతేగాని ఆ సన్మానించడం అనేది అలవాటు లేదు. ఎందుకు లేదు వాళ్ళకి? తల్లిదండ్రులకు మనం నేర్పించడం లేదు.
పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచి ద ఫస్ట్ ప్రైమరీ థింగ్ అది అంటే ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడాలి, తెలుగు మాట్లాడాలంటే ఫస్ట్ అక్షరాభ్యాసం కదా, ఆలు ఏబిసిడీలు దిద్దుతాను. అట్లా నీ తల్లిదండ్రులను సన్మానించు అని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ సన్మానించడం అనేది అక్షరాభ్యాసం ఏంటంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడడం స్టార్టింగ్ పాయింట్. నీకు అది అలవాటు పడలేదు అనుకో, నీకు సన్మానించడం చాలా కష్టమవుతుంది. మనం వీఆర్ సో యూస్ టు డూ సర్టన్ థింగ్స్ విత్ అవర్ హ్యాండ్స్. కుడి చెయ్యి, ఎడమ చెయ్యి ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోం, అలవాటు అయిపోద్ది. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ సిస్టమ్. అలాగా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడ్డం అనేది అరే లేరా లేరా అని ఇట్ట అనక్కర్లేదు. పిల్లల్ని ఎవడు ప్రాంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ షుడ్ బి ద న్యాచురల్ రియాక్షన్, వాలంటరీగా ఉండాలి. మనకు కూడా అలవాటు అవుతుంది పెద్దవాళ్ళని చూసినప్పుడు లేచి సన్మానించాలి. ఎందుకు? వై షుడ్ వీ డూ దట్? ద ఫిజికల్ యాక్ట్ ఆఫ్ స్టాండింగ్ సిగ్నిఫైస్ ఏ పబ్లిక్ రికగ్నిషన్ ఆఫ్ అక్యుములేటెడ్ విజ్డమ్. రైట్? ఒక టీచర్ వచ్చినప్పుడు క్లాస్లో వాళ్ళందరూ ఎందుకు నించుంటాలి? ఎందుకు నించోవాలి అసలు? ఇట్స్ ఏ పబ్లిక్ రికగ్నిషన్ కదా. అంటే అందరి ఎదురుగుండా బహిరంగంగా ఆయన గౌరవించినట్టు అది గుర్తుంది. ఒక ఆఫీసర్ రూమ్లోకి వస్తాడు, వచ్చినప్పుడు లోన్ ఉండే స్టాఫ్ అందరూ లేచి నిలబడతారు. ప్రిన్సిపాల్ వచ్చినప్పుడు, ఒక పెద్దవాడు వచ్చినప్పుడు నువ్వు లేచి నిలబడినప్పుడు బహిరంగంగా నువ్వు సన్మానిస్తున్నావు అనే విషయాన్ని అర్థం చేస్తున్నావు. దేన్ని సన్మానిస్తున్నావు అంటే ఆ ఏజ్కి కొన్ని విషయాలు ఉన్నాయి, మనం చూస్తామై కదా. వారు వయసులో కాదు, వయసులో పెరిగే కొద్దీ వాళ్ళ జ్ఞానమందు అభివృద్ధి చెంది ఉన్నారు. విజ్డమ్ అండ్ లైఫ్ లివ్డ్ ఇన్ సర్వీస్, దానికి మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం, రికగ్నైజ్ చేస్తున్నాం. ఆనర్ ద ఫేస్ ఆఫ్ ఓల్డ్ మ్యాన్. రెండో మాట ఏంటంటే అక్కడ ఏమనుంది? అక్కడ ముసలివాని ముఖమును చూచి. ముసలాడి డెఫినేషన్ ఏంటి చెప్పండి? ఎవరిని ముసలాళ్ళు అంటారు? కాసేపు మీరు ఈ స్పిరిచువల్ మీటింగ్లో ఉన్నారని అనుకోకుండా రోడ్డు మీద ఒక అమ్మాయి వెళ్తుంది అనుకోండి, ఎందుకు చూస్తారు? చూస్తారా చూడరా? ఒక అబ్బాయి వెళ్తున్నాడు, జెండర్ సెన్సిటివ్గా అడుగుతున్నా, చూస్తారా లేదా? స్పిరిచువల్ ఆన్సర్స్ లేకపోతే పెద్ద పెద్ద విషయాలు ఇవ్వకండి. 150 రీజన్స్ ఉండొచ్చు. దే మే బి బ్యూటిఫుల్, దే మే బి అట్రాక్టివ్. I don't say you are looking at them with a lustful eye. It could be one of the reasons. 150లో అదొక రీజన్ అవ్వచ్చు. బట్ స్టిల్ యు లుక్ ఎట్ అ పర్సన్ కదా. అసలు అందరు చూడాలనే కదా నేను పౌడర్ ఎందుకు వేసుకుంటాను, ఎందుకు తూకుంటాను, ఎందుకు మంచి బట్టలు వేసుకుంటాను. యూ హ్యావ్ ఆల్సో ఏ డిజైర్ దట్ పీపుల్ షుడ్ లుక్ ఎట్ యూ. పీపుల్ నన్ను నోటీస్ చేయలేదు, నన్ను చూడలేదు అనుకో, ఏమవుతుంది నాకు? ఓల్డ్ ఏజ్ని డిఫైన్ చేయడానికి రకరకాల గవర్నమెంట్ లెక్కల ప్రకారం 60 దాటితే సీనియర్ సిటిజన్ అంటారు కదా. నాకు సపరేట్ క్యూ. కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు సీనియర్ సిటిజన్ అయితే అంటారు నా రంగుని చూసి, లేదా మామూలు లైన్లో అంటారు. 60 దాటితే సీనియర్ సిటిజన్ అంటారు. మెడికల్గా ఎల్డర్లీ పర్సన్ అంటే ప్రతి వాళ్ళకి డయాబెటిక్, హైపర్ టెన్షన్ ఉంటుంది. అట్లా కాదు కదా. ఒక డ్రగ్కి ఇంటర్ఫియర్ అవుతుంది ఒక స్టేజ్లో కదా. నొప్పి కోసం వేసుకుంటే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, గ్యాస్ కోసం వేసుకుంటే ఇంకోటి వస్తుంది. సో డ్రగ్ ఇంటర్ఫియరెన్స్ వస్తుంది, డిపెండెన్సీ వస్తుంది, కర్రబట్టుకోవాల్సి వస్తుంది, మనిషి మీద వస్తుంది. సో దట్ ఈస్ హౌ యూ కాల్ దెమ్ యాజ్ ఎల్డర్లీ, రైట్. యాక్చువల్గా ముసలాడు అంటే ఎవరంటే when you don't want to see that person's face. బైబిల్ అది చెప్తుంది. ప్రతి వాళ్ళని ముఖం చూస్తాం మనం, కానీ ఒక పర్సన్ ముడతలు పడిపోయి గ్రే హెయిర్ ఉంటే చప్పుని ఇలా తిప్పుకుంటాం కదా, అలాగా అతను చూడడానికి రెండోసారి ఇష్టపడకపోవచ్చు. దట్ ఈస్ వాట్ బైబిల్ టాక్స్ అబౌట్. ముసలివాని ముఖమును కనపరచదే. డోంట్ టర్న్ యువర్ ఫేస్, డోంట్ టర్న్ యువర్ ఫేస్. ఆ రింకిల్ ఫేస్ని, ఆ గ్రే హెయిర్ని చూసి ముఖం తిప్పుకోవద్దు.
ఎందుకు తిప్పుకోవద్దు? కెన్ ఎనీవన్ సే? మనకు కూడా వయసు వస్తుందని. ఓకే, ఎనీ అదర్ రీజన్? దే మే బీ ఇన్ నీడ్. ఇంకా ఓకే, ఆ వర్స్లోనే ఉంది కదా, మీరు చూస్తే ముసలి వాణ్ణి ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలెను. దేవునికి భయపడాలి ఆ ముఖాన్ని చూసి. ఎందుకో తెలుసా? ఆ ముఖం ఎవరు క్రియేట్ చేశారు? ఎవరి రిఫ్లెక్షను? దేవుడి పేరేంటో తెలుసా ఒకటి మీకు? ఓ రెవల్యూషనా? దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. దానియేలు గ్రంథంలో ఒక మాట, తొమ్మిదో అధ్యాయము, దానియేలు 7వ అధ్యాయం 9వ వచనం. దానియేలు 7వ అధ్యాయము 9వ వచనంలో వన్ ఆఫ్ ద నేమ్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నామాల్లో ఏన్షియంట్ డేస్, తెలుగులో ఏమని ట్రాన్స్లేషన్ చేస్తుందో తెలుసా? మహావృద్ధుడు. దానియేలు దైవ దర్శనంలో చూస్తే దేవుని యొక్క దర్శనంలో దేవుని యొక్క మొహం ఎలా కనపడుతుంది? మహావృద్ధుడు. మనం ప్రపంచంలో చాలామంది వృద్ధులు చూస్తాం, కానీ అందరికంటే మహావృద్ధుడు. ఎందుకంటే ఆయన బియాండ్ టైం, ఏన్షియంట్ డేస్ ఆయన పేరు. సో వృద్ధుడిని చూసినప్పుడు దేవుని పోలికలో ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని పక్కకు తిప్పొద్దు. రిమెంబర్ దట్ దే ఆర్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్, రైట్? దేవుడు అంటున్నాడంటే ఐఎమ్ ద లార్డ్, నేను దేవుడైన యెహోవాని. అక్కడ రాయబడిన మాట ఆయన రిమైండ్ చేస్తున్నాడు. ఎందుకు మీరు ముఖం పక్కకు తిప్పుకోవద్దంటే నేను ఇస్తున్నాను ఈ ఆర్డర్, నేను చెప్తున్నాను, నా స్వరూపంలో ఉన్నారు. సో కాబట్టి మనం పెద్దల పట్ల ఆ యొక్క బాధ్యత. లాస్ట్ వన్ 16వ అధ్యాయం 31వ వచనంలో నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండను. నెరసిన వెంట్రుకలు. ఈ రోజుల్లో యంగ్ పీపుల్ని చాలాసార్లు వాళ్ళకుండే క్యాపబిలిటీస్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటుంటాం, కానీ బైబిల్లో నెరసిన వెంట్రుకలు అంటే ఈ రోజుల్లో గ్రే హెయిర్ కూడా మనం డై చేసుకోవచ్చు కదా, అది కాదు కదా. అంటే ఏజ్ గురించి మాట్లాడుతున్నారు అక్కడే. ఆ ఎక్స్ప్రెషన్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏజ్ అనేది ఏజింగ్ ఈజ్ అన్ అచీవ్మెంట్. వాళ్ళు అంత వయసు పడి జీవిస్తున్నారు అంటే దేవుని యొక్క ఆశీర్వాదానికి నిదర్శనంగా మనం అర్థం చేసుకోవాలి. ఏజింగ్ షుడ్ బి సెలబ్రేటెడ్, నాట్ పిటీడ్ ఆర్ హెరెడ్. సో వయసు పైబడినప్పుడు అది ఒక భారంగా కాదు, కానీ దేవుడు మా ఇంట్లో పెద్దవాళ్ళని ఇచ్చాడు, అది ఆశీర్వాదం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇవి బిబ్లికల్ ప్రిన్సిపల్స్. నేను ఐ క్లోజ్ హియర్, బట్ వన్ లాస్ట్ స్లైడ్. ఎల్డర్లీ కేర్ ఎలా ఉంటుంది అనడానికి ఒక చిన్న ఆర్టికల్ నేను చదివాను, దాన్ని నేను చదివి క్లోజ్ చేస్తాను. అండ్ ఐ విల్ గివ్ టైమ్ ఫర్ యూ సమ్ క్లారిఫికేషన్స్కి ఏదన్నా. వెన్ పేరెంట్స్ హోల్డ్ ఏ చైల్డ్స్ హ్యాండ్, ఇట్ ఈస్ కాల్డ్ చైల్డ్ కేర్. చిన్నపిల్లలు చేయి పట్టుకున్నప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారని అర్థమవుతుంది. బట్ వెన్ చిల్డ్రన్ స్టార్ట్ హోల్డింగ్ దేర్ పేరెంట్స్ హ్యాండ్, ఇట్ ఈస్ కాల్డ్ ఎల్డర్లీ కేర్. పెద్దల్ని సంరక్షించడం అంటే అందరు కలిసి షాపింగ్కి వెళ్తారు, చర్చ్కి వెళ్తారు, వెనకాల తల్లి తండ్రి వస్తుంటే వాళ్ళు ఏదన్నా తట్టుకొని పడిపోతారేమో కదా. మై డాటర్ ఇన్ లా, మై సన్ ఇన్ లా ఆల్వేస్ సేస్
ఆ చిన్న పాపతో చెప్తే తాతయ్య వస్తున్నారు వెనకాల చేయబట్టుకో అంటారు. మరి ఏంటంటే నా చేయబట్టుకుని అనుకుంటాను నేను. కానీ దే ఆర్ టీచింగ్ దేర్ చిల్డ్రన్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఎల్డర్స్. అలా పిల్లలు ఉన్న తల్లిదండ్రులు టీచ్ దెమ్. తల్లిదండ్రులు పెద్దోళ్ళు ఉంటే అరే తాతయ్య చేయి పట్టుకో, అమ్మోళ్ళు చేతి పట్టుకో. When parents tell children to eat food on time, it is called child care. But when children start telling their parents to do the same, it is called elderly care. నాన్న భోంచేసావా అని అడగడం, పెద్దల్ని పట్ల జాగ్రత్త తీసుకున్నాం. When parents tell children to walk carefully on road, it's called child care. But when children start telling their parents the same, it is called elderly care. నేను ఎప్పుడు కారు తీసుకొని బయటికి వెళ్ళినా మా బాబు చెప్తా ఉంటుంటాడు, డాడీ డ్రైవ్ సేఫ్. ఎల్డర్లీ కేర్, రైట్? వెన్ పేరెంట్స్ టెల్ చిల్డ్రన్ టు రిస్ట్రిక్ట్ దేర్ టెలివిజన్ టైమ్, ఇట్ ఈస్ కాల్డ్ చైల్డ్ కేర్. బట్ వెన్ చిల్డ్రన్ స్టార్ట్ టెల్లింగ్ దేర్ పేరెంట్స్ ద సేమ్, ఇట్ ఈస్ కాల్డ్ ఎల్డర్లీ కేర్. When parents tell children be careful about dealing with strangers, it is called child care. But when children tell the same to their parents, it is called elderly care. పెద్దోళ్ళకి కూడా చెప్పాలి, డాడీ నేను లేనప్పుడు ఎవడన్నా వచ్చి మీ అబ్బాయి పంపించాడు, మీ అమ్మాయి పంపించిందంటే జాగ్రత్త, నాకు ఫోన్ చేయండి చెప్పాలి కదా. ఎల్డర్లీ కేర్ చిన్నప్పుడు మన పిల్లలకి చెప్పేవాళ్ళం, పెద్దవాళ్ళకి చెప్పాలి. When parents tell children do not forget medication, it is called child care. But when children start their parents the same, it is called elderly care. When parents tell children careful while climbing stairs, it is called child care. But when children start telling their parents the same, it is called elderly care. When parents keep calling children to check their safety, it is called child care. But children start doing the same, it is called elderly care. The last one, when children leave the house, it is a heartbreak. మా పిల్లలు చదువులు ముగించుకొని ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఎంటీ నెస్ట్ అని పెట్టుకునేవాడిని నేను. ఇల్లంతా ఖాళీ అయిపోయింది అని ఒక విధమైన బాధ ఉండేది. అండ్ యూ నో ద ఆపోజిట్, బట్ వెన్ పేరెంట్స్ లీవ్, దెన్ ఫ్యామిలీస్ బ్రేక్. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టాండ్ దిస్. we are 4 siblings. గుంటూరులో మా పేరెంట్స్ ఉంటారు. ఎవ్రీ క్రిస్మస్కి we go there. For every occasion we go there. My parents passed away 2 years back. Now, why should I go back to Guntur for Christmas when parents are not there? What is the attraction I have? What is the pulling force to draw me back to Guntur? కదా, పేరెంట్స్ డిసప్పేర్ అయినప్పుడు, ఎస్ ఐ హ్యావ్ మై సిబ్లింగ్స్ ఇన్ గుంటూర్, ఐ గో దేర్ ఆఫెన్. కానీ పేరెంట్స్ ఉన్నప్పుడు ఆ బాండింగ్ ఈజ్ డిఫరెంట్. వెన్ దే గో, ఇట్ ఈస్ లాస్ట్. సో వెన్ పేరెంట్స్ ఉన్నప్పుడు, cherish those memories, build the families, right? So with this I conclude elderly care. I try to lay out the profile of India and then the responsibility, how the government is acting, and we try to understand the scriptural principles and the responsibility as a Christian, right? So with this I conclude. So it's time for you to seek any clarification or some time for discussion. Time is over, but still we can take some 5 minutes.